హాయ్! ఎలా ఉన్నారందరూ? ఏం బాగులే. ఈ గజిబిజి ఉరుకుల పరుగుల జీవితంలో రంగుల రాట్నంలా తిరిగి తిరిగి విసిగిపోయామంటారా? కాసేపు ప్రశాంతంగా కూర్చొని మనసారా నవ్వితే బాగుండనిపిస్తుందా? అయితే మిమ్మల్ని నవ్వించడానికి మా అప్పలమ్మ సిద్ధంగా ఉంది. ఈ అప్పలమ్మ ఎవరంటారా? అది తెలియాలంటే మా అప్పలమ్మ ఆత్మకథ విని తీరాల్సిందే. అయితే ఇంకెందుకు ఆలస్యం? అప్పలమ్మ ఆత్మకథ వినేద్దాం రండి. ఒక్క నిమిషం ఆగండి. కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అది హైదరాబాద్ మహానగరం. పేరులోని మహాని చేర్చుకున్న హైదరాబాద్లో ఎక్కడ చూసినా మహాప్రపంచంలాగే జనం క్రిక్కిరిసిపోయి ఉన్నారు. అయితే మన కథ కూడా ఈ నగరంలోనే మొదలవుతుంది. అది మంగళవారం ఉదయం 10 గంటల సమయం. వెంకటాద్రి హడావిడిగా టిఫిన్ చేసేసి గోడకు తగిలించిన హ్యాంగర్కి ఉన్న బైక్ కీస్ తీసుకుని పక్కన డెస్క్లో ఉన్న తన బ్యాగ్ని మెడలోంచి కుడిపక్కకు వేసుకుంటూ, ప్రియతమా నేను పోయి వచ్చేదా అని భార్య పుష్పవల్లికి చెప్పి బయటకు వచ్చేశాడు. బయట రోడ్ పైన ఎప్పటిలాగే కళ్ళ ముందు కిటకిటలాడుతున్న జనం, చెవులకు చేరుతున్న కటకటలాడుతున్న వాహనాల శబ్దాలు. ఆ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయిన వెంకటాద్రి అవేమీ పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఇంట్లోంచి గబగబా ఉరుక్కుంటూ వస్తుంది పుష్పవల్లి. శ్రీవారు, మీ అన్నపానీయాల బ్యాగ్ మరచిపోయారు, ఇదిగోండి అంటూ నవ్వుతూ చేతికిస్తుంది. ఆ మాటకు వెంకటాద్రి కళ్ళను చిట్లించి పళ్ళను కటకటా కొరుకుతూ, శ్రీమతి, పోయినదాని మతి, అన్నపానీయాల బ్యాగ్ ఏమిటి? నీకు ఈ రోజంతా ఆంగ్ల పదం పలకకూడదని కదా చెప్పాను అంటాడు. పుష్పవల్లి బొంగబూతి పెట్టుకుంది. క్షమించాలి, ఇక మీరు పోయి రండు అని వెటకారంగా తలను ఊపుతుంది. ఏడుపు ముఖంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతకీ వీళ్ళ భాష ఏంటి ఇంత వింతగా ఉందనుకుంటున్నారా? దానికి ఒక పెద్ద కారణమే ఉందిలేండి. మన వెంకటాద్రి చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్టూడెంట్. అంతేకాదండోయ్, వెంకటాద్రిది బ్రాహ్మణ కుటుంబం. దానికి తోడు తెలుగు భాష అంటే ఎనలేని మక్కువ. అక్కడితో ఆగలేదండోయ్. ఆ మక్కువతోనే మన వెంకటాద్రి తెలుగులో పెద్ద సినిమా రచయిత అవ్వాలని బలమైన ఆశయంతో ఉన్నాడన్నమాట. ఆ ఆశయంతోనే కొద్దిపాటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒక రచయిత దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. ఆయన పేరు చక్రపాణి. కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు మన వెంకటాద్రి తెలుగు పిచ్చి పుష్పవల్లికి పిచ్చి పట్టించేంత ముదిరిపోయిందన్నమాట. అటు పుష్పవల్లి ఏమో చిన్నప్పటి నుండి బెంగుళూరులో పుట్టి పెరగడం వల్ల ఇంగ్లీషు తప్ప తెలుగు సరిగ్గా రాదాయే. ఇక మన వెంకటాద్రి విషయానికి వస్తే పాలకొల్లులో పుట్టి పాలకొల్లులోనే పెరిగిన కారణంగా వీడికి తెలుగు తప్ప ఇంగ్లీషు రాదాయే. కానీ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఎవరితో కలుపుతారో మనకు తెలియదు కదా, అలా కలిపేస్తాడంతే. అలాగే వీళ్ళ జంటను కూడా కలిపేశారు. ఎలా అన్నది అదో పెద్ద కథలేండి. మనం ఇప్పుడు అటువైపుకు వెళ్ళడం ఎందుకు? వెంకటాద్రికి పుష్పవల్లి ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడడం అస్సలు నచ్చదు. రోజు ఆ ఇంగ్లీష్ని వింటూ పుష్పవల్లిని భరిస్తున్నప్పటికీ ఎప్పటికైనా తన భార్యకు పూర్తిగా తెలుగు నేర్పించి తెలుగులోనే మాట్లాడాలా చేయాలన్నది వెంకటాద్రి కల. ఆ సంకల్పంతోనే ప్రతి మంగళవారం ఇంట్లో తెలుగు తప్ప ఒక్క పదం ఇంగ్లీషు కూడా వినపడకూడదన్నది ఆయన విడుదల చేసిన తీర్మానం. మరి ఈ తీర్మానానికి మన పుష్పవల్లి ఎందుకు ఒప్పుకుంటుందనుకున్నారా? ఎందుకంటే రోజు పుష్పవల్లి ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా మాట్లాడుతుంటే విసుక్కునే వెంకటాద్రి ఇకపై వారంలో ఒక్కరోజు పూర్తిగా తెలుగు మాట్లాడితే మిగిలిన 6 రోజులు ఎలా మాట్లాడినా భర్త భరిస్తానని చెప్పేసరికి పుష్పవల్లి సంతోషంగా సరేనని ఒప్పేసుకుంది. ఎందుకంటే ఒక్కరోజు జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకుంటే మిగిలిన 6 రోజులు వెంకటాద్రి తన చెవులకు సర్ది చెప్పుకుంటాడులే అనుకుంది. పాపం, తనకు ఆలస్యంగా అర్థమైంది ఏంటంటే ఈ ఒప్పందం వల్ల వెంకటాద్రి మాత్రమే కాదు తను కూడా అంత కష్టపడాల్సి వస్తుందని. ఈ ఒప్పందం వల్ల పుష్పకు వచ్చిన కష్టం ఏంటంటారా? అదేంటో తెలియాలంటూ వారంలో ఒక్కరోజు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడకుండా మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అదెంత కష్టమో. అంత కష్టమైన పని చేయాలంటే ఎంతైనా మామూలు తెలుగు మీడియం వాళ్ళకే చాలా కసరత్తు అవసరం. అటువంటిది ఎక్కడో బెంగళూరులో పుట్టి అక్కడే పెరిగిన ఇంగ్లీష్ మీడియం పిల్లకు ఇంకెంత కష్టమో ఊహించండి. అందుకే మన పుష్ప మంగళవారం తెలుగులో స్పష్టంగా మాట్లాడడం కోసం వారంలో మిగిలిన రోజులు తెలుగు డిక్షనరీ వల్లె వేస్తుంది. వెంకటాద్రి కూడా తన ఒప్పందం వల్ల కాస్త నష్టపోయినా తన ఇంగ్లీష్ భార్య చేతిలో ఎప్పుడూ తెలుగు నిఘంటూ ఉండడంతో ఎప్పటికైనా తన భార్య తెలుగులోనే మాట్లాడుతుందని బలమైన నమ్మకంతో ఎదురుచూస్తున్నాడు. ఇక కథలోకి వెళితే, ఇక ఆఫీస్కి ఆవేశంగా బయలుదేరిన వెంకటాద్రికి ఎవరు ఎదురొచ్చారో కానీ సరిగ్గా 10 నిమిషాల్లో ఆఫీసులో ఉంటామనుకుని వేగంగా బైక్ నడుపుతున్నాడు. ఒక పక్క ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషన్.
రోడ్డు కనిపించినంత దారుణంగా వాహనాలు. ఎలాగైతే వాటన్నింటిని మధ్యలోంచి బైక్ని కాస్త రద్దీ తక్కువగా ఉండే రోడ్డుకు రైట్ టర్న్ తీసుకున్నాడు. ఇంతలో వెనక నుంచి పెద్ద శబ్దం. ఏంటో అన్నట్లు భయంతో తల వెనక్కి తిప్పి ముందుకు వస్తున్న కారుకి అమాంతం డాష్ ఇచ్చి బైక్తో సహా కింద పడిపోతాడు. వెంకటాద్రి షాక్లో ఉన్నాడు. ఏం జరిగిందో కూడా అర్థం కాని స్థితిలో కారు వైపే చూస్తున్నాడు. ఇంతలో కార్ డ్రైవర్ వేగంగా బయటకు వచ్చి బైక్ను నిలబెట్టి వెంకటాద్రికి చేయి అందిస్తూ, బుద్ధుందా లేదా, బైక్ ముందుకు చూసి నడుపుతావా వెనక్కి చూసి నడుపుతావా అంటూ తిడుతున్నాడు. అయ్యో సారీ, ఎప్పుడూ ఇలా జరగలేదు, ఈరోజు అనుకోకుండా జరిగిపోయింది, క్షమించండి అంటూ కొట్టుకుపోయిన మోచేతిని చూసుకుంటూ అంటాడు. అలా సారీ చెప్పేస్తే సరిపోతుందనుకుంటున్నావేమో, అదేం కుదరదు, కొత్త కారు, ఇప్పుడే షోరూమ్ నుంచి వస్తున్నాం, నీ నిర్లక్ష్యం వల్ల లైట్ చూడు ఎలా విరిగిపోయిందో, తీయి, అర్జెంటుగా 2000 తీయి, లేకపోతే నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటాడు డ్రైవర్. అయ్యో సారీ, ఎప్పుడు ఇలా జరగలేదండి, ఈరోజు అనుకోకుండా జరిగిపోయింది, క్షమించండి అంటూ కొట్టుకుపోయిన మోచేతిని చూసుకుంటూ అంటాడు వెంకటాద్రి. అలా సారీ చెప్పేస్తే సరిపోతుందనుకుంటున్నావేమో, అదేం కుదరదు, కొత్త కారు, ఇప్పుడే షోరూమ్ నుంచి వస్తున్నాం, నీ నిర్లక్ష్యం వల్ల లైట్ చూడు ఎలా విరిగిపోయిందో, తీయి, అర్జెంటుగా 20,000 తీయి, లేకపోతే నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటాడు డ్రైవర్. 1,00,00,000 రూపాయల కారుకి 5,000 రూపాయలతో రిపేర్ మీ తాత చేస్తాడా అంటుంది కోపంగా. అయ్యో మా తాతగారికి కార్లు బాగు చేయడం రాదండి అంటాడు వెంకటాద్రి అమాయకంగా. వెంకటాద్రి మాటలకు అప్పు షాక్ అయ్యి, ఏంటయ్యో ఎలా కోలమాడుతున్నావా, ఎలా కనిపిస్తున్నానేంటి నీ కంటికి అంటుంది. వెంకటాద్రికి అప్పు తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పు మాటలకు అవతారానికి ఆ కారుకి అస్సలు పొంతన కుదరట్లేదనిపించింది. కానీ పైకి ఏం చెప్పలేక, అయ్యో వేలాకోలం కాదు మేడం, నిజమే చెబుతున్నా, మా తాతగారికి నిజంగానే కార్లు రిపేర్ చేయడం రాదండి అని డీలాగా చెబుతాడు. అప్పుకి ఒళ్ళు మండిపోతుంది. నీ తాత గురించి ఎవడడిగాడయ్యా, మధ్యలో నీ తాత గోలేంటి, నాకు ముందు డబ్బులు తీయి, నేను చాలా దూరం వెళ్ళాలి అంటూ కసురుతుంది. ఇంతలో డ్రైవర్ చేయి వెంకటాద్రి భుజంపై వాలింది. వెంకటాద్రి పక్కకు తిరిగి డ్రైవర్ వైపు చూసి ఆశ్చర్యంగా, మీరెందుకు ఏడుస్తున్నారండి అడుగుతాడు. నాకు కూడా మా తాత గుర్తొచ్చాడు. డ్రైవర్ తలను వెంకటాద్రి భుజంపై వాలుస్తాడు. అయ్యో మీ తాతగారు కూడా చనిపోయారా అండి అడుగుతాడు వెంకటాద్రి. చనిపోలేదు, చంపేశారు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు డ్రైవర్. అయ్యో ఎవరు చంపేసింది? మా ఆవిడ. వెంకటాద్రి నోరెళ్ళబెట్టి, మీ ఆవిడ చంపేయడం ఏంటండి? మా తాతకు ఆస్తమా ఉండేది, ఎప్పుడు ఆయాసం వచ్చినా నన్ను పిలిచి ఇన్హేలర్లో మందేసుకురమ్మని చెప్పేవాడు. ఒకసారి అలాగే ఆయాసం ఎక్కువగా ఉందని నన్ను పిలిచాడంట. ఇంట్లో నేను లేకపోవడంతో మా ఆవిడ మా తాత దగ్గరకు వెళ్ళి, ఏంటి తాతగారు ఆయన బయటకు వెళ్ళారు, ఏం కావాలి అని అడిగిందంట. బాగా ఆయాసంగా ఉందమ్మా, కాస్త ఆస్తమా గొట్టంలో మందేసుకురా అని అడిగాడంట మా తాత. మా ఆవిడ మందేసి ఇచ్చిన ఇన్హేలర్ పీల్చిన 5 నిమిషాల్లోనే చచ్చిపోయాడు మా తాత బోరుమన్నాడు డ్రైవర్. అయ్యో మందేసిచ్చినా చనిపోయారంటే మీ ఆవిడ చంపినట్లు ఎలా అవుతుందండి? ఆవిడ చేయాల్సింది ఆవిడ చేశారు పాపం అంటాడు వెంకటాద్రి. అయ్యో అదేసిచ్చింది ఆస్తమా మందు కాదు, దీపావళికి తెచ్చిన మతాబీ మందు. అప్పు కూడా నివ్వెరబోయింది. అమ్మో మతాబీ మందా అంటుంది. అవునమ్మగారు అంటాడు డ్రైవర్. పోన్లే ఏడవకురా వెర్రోడా, ఇప్పుడు నువ్వు ఏడిసినంత మాత్రాన మీ తాత తిరిగొస్తాడా ఏంటి అంటుంది అప్పు. నేను ఏడిసేది మా తాత చనిపోయినందుకు కాదమ్మగారు. వెంకటాద్రి అయోమయంగా చూస్తూ, మరెందుకు ఏడుస్తున్నారండి? మీ తాతలాగే మా తాత కూడా కార్లు రిపేర్ చేయడం రాదండి అని గొల్లుమన్నాడు డ్రైవర్. వెంకటాద్రి గుడ్లు తేలేస్తాడు. చాలే తెంగర సచ్చినోడా, ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు దొరికిందన్నాడంట నీలాంటోడు. నా కారు పోయి నేను ఏడుస్తుంటే మీ తాత కారు రిపేర్ చేయడం రాదని గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నావా? ముందు వాడి దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో అది చూసి తగలడు. నా దగ్గర డబ్బులు లేవండి, కావాలంటే మీరే చూడండి అంటూ తన పర్సు తీసి చూపిస్తాడు వెంకటాద్రి. ఆ పర్సు వేగంగా చేతిలోకి లాక్కుని తడుముతుంది అప్పు. పెద్దగా వెతకాల్సిన పనేమీ లేకుండా ఒక 200 కాగితం తప్ప వేరేమీ కనిపించవా పర్సులో. జేబులో 1000 రూపాయలు లేకుండానే నీ కళ్ళు నెత్తికెక్కాయంటే ఇక నాలా కోటీశ్వరుడు అయితే నువ్వు భూమి మీద నిలబడకపోదువేమో అంటుంది వెటకారంగా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం, నా తప్పుకు మరొక్కసారి క్షమాపణ వేడుతున్నాను అని దండం పెడతాడు వెంకటాద్రి. సర్లే ఇక ఎల్లు నాయనా, ఊరికే జేబులో 100 రూపాయలు ఎట్టుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఈరోజు పొద్దుటే లెగిసిన వెంటనే ఎవరి మొహం చూశానో శుభమా అని కారు కొన్నానన్న మనశ్శాంతి లేకుండా చేశావు.
చాలా థ్యాంక్స్ మేడం అని మనసులో అమ్మయ్య అనుకుంటూ వెంకటాద్రి బైక్ మీద ఎక్కి కూర్చుంటాడు. అప్పు చాలా విసుగ్గా కార్ డోర్ దగ్గరకు వెళ్తుంది. కానీ డ్రైవర్ మాత్రం ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ కనిపిస్తాడు. లింగం వస్తున్నావా అడుగుతుంది విసుగు కలిసిన వెటకారంగా. మేడం ఒక్క నిమిషం అని చూపుడు వేలును చూపిస్తాడు డ్రైవర్. వెంకటాద్రి బైక్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. కానీ బైక్ స్టార్ట్ కావట్లేదు. ప్రయత్నిస్తున్నాడు. ఒక పక్క మనసులో భయం. ఇంకా ఇక్కడే ఉంటే ఎక్కడ మనీ కట్టమని అడుగుతారు అనే భయంతో మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. 5 నిమిషాలవుతుంది. అప్పును రోడ్డు మీదే నిలబెట్టి డ్రైవర్ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుకు ఒళ్ళు మండిపోతుంది. లింగం వస్తున్నావా మళ్ళీ గట్టిగా అరుస్తుంది. వచ్చేస్తున్నా మేడం అంటూ కంగారుగా ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకుని కార్ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ తీయబోతాడు. ఎవర్రా ఫోన్లో? నేనంటే లెక్కలేదురా నీకు. నన్ను రోడ్డు మీద నుంచోబెట్టి నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. నాకన్నా అంత గొప్పోళ్ళ వాళ్ళు బాగా అరుస్తుంది. వీళ్ళ మాటలు చేష్టలు వెంకటాద్రి గమనిస్తూనే ఉన్నాడు. నేను సార్తో మాట్లాడుతున్నాను మేడం అని సమాధానమిస్తాడు డ్రైవర్. మా ఆయనతోనా? ఆయనెందుకు చేశారా ఇప్పుడు? సార్ చేయలేదు మేడం, నేనే చేశాను. నువ్వు చేశావా? కార్ లైట్ పోయిందన్న విషయం ఆయనతో చెప్పావా? లేదు మేడం, ఇందాక మీరు ఈరోజు పొద్దుటే ఎవరి ముఖం చూశానో అన్నారు కదా, అది తెలుసుకుందామని సార్కి కాల్ చేశాను మేడం అంటాడు డ్రైవర్. వెంకటాద్రి ఒక్కసారిగా బైక్ స్టార్ట్ చేయడం ఆపి డ్రైవర్ వైపు చూసి, వీళ్ళ బిల్డప్స్ చూస్తుంటే రిచ్గాను, అవతారం చూస్తే పిచ్చిగాను ఉన్నారు. అసలు ఈ కారు వీళ్ళదేనా లేకపోతే ఏ షోరూమ్ నుంచి అయినా కొట్టుకొచ్చారో? అయినా అదంతా మనకెందుకులే, ముందు ఇక్కడి నుంచి జారుకోవాలి అనుకుని మళ్ళీ తన పనిలో తానుంటాడు. డ్రైవర్ సమాధానానికి అప్పు కూడా అయోమయంగా చూస్తూ, ఇప్పుడు అది అడగడానికరా మా ఆయనకు ఫోన్ చేసింది? అవును మేడం చేతులు కట్టుకుని చెబుతాడు డ్రైవర్. ఏం చెప్పారేటి అంతసేపు మాట్లాడావు? అయినా ఈరోజు లెగిసిన వెంటనే ఆయన ముఖమే చూసుంటాను అంటుంది ఎటకారంగా. కాదు అంట మేడం, ఈరోజు లెగిసిన వెంటనే అద్దంలో మీ ముఖం మీరే చూసుకున్నారంట. కాబట్టి ఇంకెప్పుడు పొరపాటును కూడా లెగిసిన వెంటనే మీ ముఖం మీరు చూసుకోకండి వినయంగా చెబుతాడు. అమ్మ సచ్చినోడా, నీకెంత ధైర్యం వచ్చిందిరా? నన్ను అంత మాట అంటావా? నీకు జీతమిచ్చేది నేనా లేక ఆయన? ఇంటికి పదరా నీ పని చెప్తాను అంటూ కారెక్కి కూర్చుంటుంది. డ్రైవర్ కూడా కారెక్కబోతూ ఒక్క నిమిషం ఆలోచించి విండోలోంచి లోపలికి తలపెట్టి అప్పుతో, మేడం ఆ అడ్రస్ ఈయనకేమైనా తెలిసేమో కనుక్కుంటాను అంటాడు. సరే ఏదో ఒకటి చేసి తగలడు. ఇంకా అప్పుకి కోపం తగ్గలేదు. బైక్తో తిప్పలు పడుతున్న వెంకటాద్రి దగ్గరకు వెళ్ళి, హలో సార్, చిన్న హెల్ప్ అంటాడు డ్రైవర్. వెంకటాద్రి మళ్ళీ ఆగి, ఏంటండి అంటాడు. ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా అని తన జేబులో ఉన్న ఒక చిన్న విజిటింగ్ కార్డు తీసి చూపిస్తాడు డ్రైవర్. ఇది ఫేమస్ రైటర్ క్రాంతి గారిది. ఆయన మీకు తెలుసా ఆశ్చర్యంగా అడుగుతాడు వెంకటాద్రి. ఆయన తెలుసు, కానీ ఆయన అడ్రస్ తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి, మేము ఆయన్ని అర్జెంటుగా కలవాలి. అసలు ఈ పాటికే మేము ఆయన్ని కలవాలి. మీ దయ వల్ల బాగా ఆలస్యమైంది అంటాడు డ్రైవర్. మీరేమీ అనుకోనంటే ఆయన్ని ఎందుకు కలవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అడుగుతాడు వెంకటాద్రి. అవన్నీ మీకెందుకు, తెలిస్తే తొందరగా చెప్పండి, మేం వెళ్ళాలి విసుక్కుంటాడు డ్రైవర్. అంటే నేను కూడా రైటర్నే అండి. ఆయన్ని కలవాలని మాలాంటి చిన్న చిన్న రైటర్స్ ఎందరికో కోరిక ఉంటుంది. కానీ మాకు ఆయన్ని చూసే అవకాశం కూడా రావట్లేదు. అటువంటిది మీకు ఆయన తెలుసంటే నాకు ఆశ్చర్యంగా ఉంది శాంతంగా మాట్లాడతాడు వెంకటాద్రి. అదా, ఆ క్రాంతి మా అప్పు మేడం ఆత్మకథ రాస్తానని చెప్పారులే అంటాడు డ్రైవర్. వెంకటాద్రి మళ్ళీ ఆశ్చర్యంగా ముఖం పెట్టి, అప్పు మేడమా? ఎవరావిడా? అంత గొప్ప ఆవిడా అడుగుతాడు వెంకటాద్రి. అప్పు మేడం ఎవరని అడిగేసరికి డ్రైవర్, అప్పు మేడం ఎవరని అడుగుతావా? ఇంతసేపు మా అప్పు మేడంతో మాట్లాడాక కూడా నీకు ఆవిడ ఎవరో తెలియలేదా? వెంకటాద్రి ఒక్క సెకండ్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అంత గొప్ప ఆవిడతో నేనెప్పుడు మాట్లాడానబ్బా? ఇంతసేపు మాట్లాడానంటాడేంటి? కొంపతీసి ఈ పొట్టిదేనా అప్పు మేడం అని మనసులో అనుకుని, కారులో ఉన్నావిడేనా అప్పు మేడం అడుగుతాడు. అదే కదా చెబుతున్నాను అంటాడు డ్రైవర్. ఆ మాటతో వెంకటాద్రి మనసులో చాలా చిన్నబుచ్చుకుని, అయ్యో ఆవిడ అవతారాన్ని భాషను చూసి తప్పుగా అర్థం చేసుకున్నానేమో, ఆవిడ చాలా గొప్ప వ్యక్తి అయ్యుంటారు అనుకుని, ఆవిడ అంత గొప్ప ఆవిడ అండి అంటాడు. అనకాపల్లిలో మా అప్పు మేడం అంటే తెలియని వాళ్ళుండరు తెలుసా? డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. అన్నింట్లో ఆవిడని మించిన వాళ్ళు లేరు. మా ఊళ్ళో 1000 ఎకరాలకు ఆసాని. ఒక్కసారి మా అప్పు మేడం గొంతు వినపడగానే ఎవరైనా ఈవిడ ముందు వచ్చి నిలబడాల్సిందే.
ఈవిడ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారో అని జనం వేయి కళ్ళతో ఎదురు చూస్తుండేవారు తెలుసా. అప్పు గురించి చాలా గొప్పగా చెప్తాడు డ్రైవర్. వెంకటాద్రి మళ్ళీ ఆశ్చర్యపోయి, అబ్బా 1000 ఎకరాలకి ఆసామా? ఈ రోజు నేను నక్కతోక తొక్కినట్లున్నాను. లేకపోతే ఈవిడ నాకంట ఎందుకు పడుతుంది? ఇన్నాళ్ళు నేను చేసిన పూజలకు ప్రతిఫలంగా ఆ లక్ష్మీదేవి ఈ రూపంలో నా కళ్ళ ముందు వాలిందేమో. ఎలాగైనా నా గుమ్మం వరకు వచ్చిన ఈ లక్ష్మీదేవిని విడిచిపెట్టకూడదు. ఈ అవకాశం మళ్ళీ జీవితంలో రాదు అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో డ్రైవర్ మళ్ళీ, హలో, అడ్రస్ చెబుతావా అంటాడు. వెంకటాద్రి వెంటనే తేరుకుని, ఒక్క నిమిషం అండి అంటూ గబాలను బైక్ దిగి బైక్ ని రోడ్డుకు ఒక సైడ్కు పెట్టి కారులో ఉన్న అప్పు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చేతులు కట్టుకుని కారులో ఉన్న అప్పుని విండోలోంచి చూస్తూ పిలుస్తాడు, మేడం మేడం. అప్పు విండో తీసి, ఏంటి విసుగ్గా అడుగుతుంది. మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. చేసింది చాలు బాబు, ఇంకేం మాట్లాడతావు అంటుంది మళ్ళీ విసుగ్గా. అలా అనకండి మేడం, నేను మంచి రైటర్ని. నేను ఫేమస్ రైటర్ చక్రపాణి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను మేడం. మీ ఆత్మకథ నేను రాస్తాను కాదనకండి మేడం వినయంగా అడుగుతాడు. చక్రపాణి గారి దగ్గర? ఆశ్చర్యంగా నోరెళ్ల పడతాడు డ్రైవర్ పక్క నుంచి. అవునండి, నేను చక్రపాణి గారి ప్రియ శిష్యుని కూడా అంటాడు వెంకటాద్రి. ఏం అక్కర్లేదు, నా ఆత్మకథ రాసే అర్హత క్రాంతి కుమార్కి తప్ప ఇంకొకరికి లేదు అంటుంది అప్పు. అలా అనకండి మేడం, ఒకసారి మీరు ఒప్పుకుంటే ఆ హోటల్లో కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. ప్లీజ్ మేడం, కాదనకండి మేడం అని బ్రతిమాలుకుంటాడు వెంకటాద్రి. కాఫీ మాట వినగానే అప్పు మనసు ఒక్కసారిగా తేలికైపోతుంది. ఎందుకంటే అప్పుకి కాఫీ అంటే పంచ ప్రాణాలు. ఇంటి దగ్గర ఉంటే ఈ పాటికే 4 కప్పుల కాఫీ తాగే అప్పు ఈ రోజు 1 కప్పుతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు వెంకటాద్రి కాఫీ అనేసరికి ఆగలేక, కాఫీనా? ఎక్కడుంది? సరే పద, బిల్ మాత్రం నువ్వే కట్టాలయ్యో అంది. సరే మేడం, దిగండి అని అప్పును ఒప్పించి కాస్త దూరంలో ఉన్న హోటల్కి తీసుకువెళ్తాడు. డ్రైవర్ కూడా ఒక పక్కగా కార్ పెట్టి వీళ్లతో పాటు వెళ్తాడు. హోటల్లో చాలా మంది జనం ఉన్నారు. వీళ్ల కోసమే ఉంచినట్లు కేవలం 3 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఒక్క నిమిషం లేట్ అయితే అవి కూడా ఉండవేమోనని వెళ్లి గబాలిన చైర్ లాగి అప్పుని కూర్చోమంటాడు వెంకటాద్రి. ఆ తర్వాత వాళ్ళు కూడా కూర్చుంటారు. కాఫీ ఆర్డర్ చెబుతాడు వెంకటాద్రి. కాఫీ వచ్చే లోపల వెంకటాద్రి ఇలా మొదలు పెడతాడు. మేడం, మీరు ఒప్పుకుంటే మీ ఆత్మకథ నేను రాస్తాను మేడం అంటాడు. వా, నిన్ను చూస్తే చిన్న కుర్రోడ్లా ఉన్నావు. నా ఆత్మకథ నువ్వు రాస్తావా? నాకు నీ మీద నమ్మకం లేదు. అనుభవం లేనోళ్ల చేత నా ఆత్మకథ రాయించడం నాకిట్టం లేదు అని కరాఖండిగా చెప్పేస్తుంది. అయ్యో, నా వయసుని చూసి పొరపడుతున్నట్లున్నారు మేడం. నిజానికి ప్రతిభకు వయసుకి సంబంధం ఉండదు. నన్ను నమ్మండి. మీ ఆత్మకథ రాసే అవకాశం నాకు కల్పించండి అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు డ్రైవర్, నేను కొంచెం మేడంతో మాట్లాడాలి, మీరలా వెళ్ళండి వెంకటాద్రితో అంటాడు. వెంకటాద్రి పక్కకు వెళ్ళాక డ్రైవర్ నెమ్మదిగా, మేడం, క్రాంతి కుమార్ కన్నా మీ ఆత్మకథ చక్రపాణి గారు రాస్తేనే దానికి సార్థకత్వం దక్కుతుందనిపిస్తుంది అంటాడు. అదేంట్రా, మొన్న క్రాంతి కుమార్ రాస్తేనే సార్థకత్వం అన్నావు కదరా అడుగుతుంది అప్పు. అప్పుడు, నాకు చక్రపాణి అపాయింట్మెంట్ దొరకలేదు మేడం. అయినా ఆయనకు ఈయనకన్నా మంచి పేరున్నప్పటికీ ఈయన రచనా శైలే అందరినీ ఆకట్టుకుంటుందని అంటుంటారు. కాబట్టి నా మాట విని ఓకే చెప్పేయండి మేడం అని సలహా ఇస్తాడు డ్రైవర్. అంతేనంటావా? సరే, ఎవరు రాస్తే ఏంటి? నా ఆత్మకథ తరతరాలుగా గొప్పగా చెప్పుకునేలా రాస్తే చాలు. చీర కొంగుతో తన నల్ల కళ్ళజోడిని తుడుస్తూ చెబుతుంది. ఇంతలో కాఫీ రానే వచ్చింది. అప్పు అమాంతం కప్పు చేతిలోకి తీసుకుని తనదైన శైలిలో జుర్రడం మొదలుపెట్టింది. డ్రైవర్ దూరంగా నుంచుని వీళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెంకటాద్రిని డ్రైవర్ చేత్తో రమ్మని సైగ చేస్తాడు. వెంకటాద్రి అప్పు వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఏంటి మేడం, ఒప్పుకున్నట్లేనా అని అడుగుతాడు. అప్పు నోట మాట రాకుండానే డ్రైవర్ గబాలున, ఒప్పుకున్నట్లే, కానీ నువ్వు కాదు, మా అప్పు మేడం ఆత్మకథ రాసేది. చక్రపాణి గారు, మీ గురువు గారు అన్నావు కదా, ఆయనే రాయాలి. కాఫీ కప్పు పక్కన పెడుతూ చెబుతాడు డ్రైవర్. వెంకటాద్రి అప్పు వైపు చూస్తాడు. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే మేము క్రాంతి కుమార్ దగ్గరికే వెళ్లిపోతాం అంటూ అప్పు కూడా పైకి లేస్తుంది.
వెంకటాద్రి మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఎక్కువ సమయం తీసుకోకుండా, సరే మేడం, మీరన్నట్లే చేద్దాం, మిమ్మల్ని ఇప్పుడే మా గురువుగారి దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ పర్సులో ఉన్న 200 తీసి బిల్ కట్టి మిగిలిన చిల్లర పర్సులో పెట్టుకుని హోటల్ నుంచి బయటకు వచ్చేస్తారు. మేడం, నా బైక్ పనిచేయట్లేదు, మీకేం అభ్యంతరం లేకపోతే నేను కూడా మీ కారులో రావచ్చా అడుగుతాడు వెంకటాద్రి. ఇష్టం లేకపోయినా చేసేదేం లేక సరే అంటుంది అప్పు. అలా ముగ్గురు కారులో చక్రపాణి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ అంటే ఏదో పెద్ద బిల్డింగ్ ఉండి చాలా హడావిడిగా ఉంటుందని ఊహించుకునేలా ఏం లేదు. ఒక పెద్ద రూమ్ లో ఒక వుడెన్ టేబుల్, దానికి ఎదురుగా ఒక చైర్, ఆ టేబుల్ పైన ఒక మూలగా 4 పుస్తకాలు, పక్కనే పెన్నుల స్టాండు, మధ్యలో ఒక చెక్క బోర్డుపై చక్రపాణి అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది. కింద చిన్న అక్షరాలతో రచయిత అని రాసుంది. ఈశాన్య మూలలో గోడకు చక్రపాణికి ఇష్టమైన దేవుడి పటాలు, ఆ గోడకు మధ్యలో ఎవరైనా వస్తే కూర్చోవడానికి 4 కుర్చీలు, వాటికి ఎదురు గోడకు ఆనించి ఇంకో 4 కుర్చీలు తప్ప ఆ ఆఫీసులో ఏమీ లేవు. కాని రూమ్ మాత్రం చాలా శుభ్రంగా ఉంది. దేవుడి దగ్గర అప్పుడే వెలిగించిన అగరబత్తుల పరిమళంతో రూమ్ అంతా సువాసనతో నిండిపోయింది. చక్రపాణి తన కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఎప్పట్లానే పెన్నుతో మెదడుని తడుతూ కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇంతలో డోర్ కొంచెం తీసి లోపలకు తలను పెట్టి, రావచ్చా సార్ అంటాడు వెంకటాద్రి. రావెంకి అంటారు చక్రపాణి. మేడం, మీరు ఇక్కడే కూర్చోండి, నేను లోపలికి వెళ్లి మా సార్కి మీ గురించి చెప్పి ఒప్పించి మిమ్మల్ని లోపలికి పిలుస్తాను. లోపలికి వెళతాడు వెంకీ. శుభోదయం సార్ అంటూ ఎదురుగా నించుంటాడు. శుభోదయం, ఈరోజు చాలా తొందరగా వచ్చేసినట్లున్నావేంటి అంటారు చక్రపాణి. అదో పెద్ద కథ సార్ అంటాడు వెంకటాద్రి. అమ్మో, అయితే ఇప్పుడు వద్దులే, అసలే నేను నా బుర్రకు పదును పెట్టే పనిలో ఉన్నాను. అలా అనకండి సార్, ఇప్పుడే మీతో చెప్పాల్సిన విషయం అది అంటాడు ఆతురతగా వెంకటాద్రి. చక్రపాణి రాయడం ఆపి వెంకీ వైపు చూసి, ఏంటది అంటారు. ఎందుకంటే పని మధ్యలో ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యని వెంకీ అలా అనేసరికి ఇదేదో ముఖ్యమైన విషయం అని అర్థమైంది ఆయనకు. వెంటనే వెంకటాద్రి పక్కన ఉన్న కుర్చీని అమాంతం లాక్కుని వెంకటాద్రి ఎదురుగా కూర్చుని, సార్, ఈ రోజుతో మన కష్టాలు తీరిపోయినట్లే. ఇన్నాళ్ళు సరస్వతీదేవి కటాక్షాన్ని రుచి చూశాం, కానీ ఇప్పుడు లక్ష్మీదేవి కూడా మనల్ని కనికరించినట్లుంది సార్ అంటాడు కళ్ళని పెద్దగా చేసి. వెంకీ ఏం చెబుతున్నాడో చక్రపాణికి ఏం అర్థమవ్వక, ఏం మాట్లాడుతున్నా వెంకీ అంటారు. సార్, నేను చెప్పేది శ్రద్ధగా వినండి అంటూ జరిగినదంతా చెప్పుకొస్తాడు. అది విన్న చక్రపాణి కూడా ఊహల లోకంలో విహరిస్తూ, అయితే ఆవిడ ఆత్మకథ రాస్తే మనకు ఎంత ఇస్తారంటావు అంటారు అబ్బురంగా. వాళ్ళని చూస్తే బాగా అమాయకుల్లా అనిపిస్తున్నారు సార్, కాబట్టి మనం ఎంత అడిగితే అంత ఇచ్చేలా ఉన్నారు. వెంకీ కూడా తీక్షణంగా చెబుతాడు. అవునా, అయితే అసలు ఎంత ఇస్తారో ముందే నువ్వు వెళ్ళి కనుక్కురా. సరే సార్, కానీ ఒక షరతు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మీకు సగం నాకు సగం. మరీ సగం సగం అంటే కుదరదు వెంకీ, రాసేది నేను కాబట్టి నాకు 3 వంతులు, నీకు 1 వంతు. సార్, వీళ్ళని నేను తీసుకురాకపోతే అసలు మీకు ఆ సగం కూడా వచ్చేది కాదు కదా సార్, అందుకే మీరు నష్టపోకూడదు, నేను నష్టపోకూడదు, కాబట్టి సగం సగం అంటాడు వెంకీ. సరే, నువ్వన్నట్లే చేద్దాం, ముందసలు వాళ్ళు ఎంత ఇస్తారో కనుక్కురా. ఇప్పుడే కనుక్కొస్తాను అని బయటకు వెళ్తాడు వెంకీ. బయట కుర్చీలో కూర్చుని దిక్కులు చూస్తూ ఉంది మన అప్పు. పక్కనే నుంచుని విసనకర్రతో విసురుతున్నాడు డ్రైవర్. అది చూసిన వెంకీ, పైన ఫ్యాన్ అంత స్పీడ్ గా తిరుగుతుంటే మీరేంటండి ఈ విసనకర్రతో విసురుతున్నారు అంటాడు అయోమయంగా. అప్పు వెంకీ వైపు కోపంగా చూసి, ఆడు ఫ్యాన్ కింద కూర్చుని, నేను ఫ్యాన్ కింద కూర్చుని, నువ్వు ఫ్యాన్ కింద కూర్చుంటే నేను కోటీశ్వరరాలని ఎవరనుకుంటారయ్యా అని అప్పు అనేసరికి వెంకీ బుర్ర గిర్రుని తిరిగినట్లయింది. అప్పు వైపే నివ్వెరబోయి చూస్తున్నాడు. ఇంతలో మళ్ళీ, అదే ఇప్పుడు వాడు అలా ఇసురుతున్నాడనుకో, చూసిన వాళ్ళకి నేను యజమానినని, ఆడు పనోడని అర్థమవుద్ది. ఆ మాత్రం బుర్రలేనోడివి నా ఆత్మకథ ఎలా రాస్తావయ్యా? కాలు మీద కాలేసుకుని ఊపుతూ మాట్లాడుతుంది అప్పు. అప్పు ఇచ్చే ఓవర్ బిల్డప్ కి వెంకటాద్రికి నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కావట్లేదు. కానీ అప్పుకి ఉన్న ఆస్తికి అంతస్తుకి ఆ మాత్రం బలుపు రావడం సహజమేలే అని అనుకుని, మేడం, మా గురువు గారు మీ ఆత్మకథ రాయడానికి ఒప్పుకున్నారు, ఫీజు కూడా మాట్లాడుకుంటే ఈ రోజే రాయడం మొదలు పెట్టేస్తానన్నారు అంటాడు. ఫీజుదేముంది, ఆయన అంత అంటే అంతే.
మీరు ఎంత ఇద్దామనుకుంటున్నారో ఒక్క ముక్క చెబితే దాన్ని బట్టి ఆయన ఆలోచిస్తారు మేడం అంటాడు వెంకటాద్రి. ఇదిగో అబ్బాయి, నీ తీరు పొద్దున్నుంచి చూస్తున్నాను. నువ్వు నన్ను కావాలని అవమానిస్తున్నావా అంటుంది సర్రున పైకి లేచి. వెంకటాద్రి బెదిరిపోయి, మేడం, ఇప్పుడు మిమ్మల్ని అవమానించేంత మాటలు నేనేం మాట్లాడానండి అంటాడు. లేకపోతే ఏంటయ్యా, మా మేడం పొద్దున్నుంచి నేను కోటీశ్వరరాల్ని, నేను డబ్బున్నదాన్ని అని పదే పదే చెబుతున్నా కూడా నువ్వు ఇలా ఫీజు ఎంత ఇస్తారని అడగడం అవమానించినట్లు కాదా అని డ్రైవర్ విసనకర్రను విసురుగా ఊపుతూ అడుగుతాడు. అయ్యో, అదా మీ ప్రాబ్లం? నేనెందుకు పదే పదే అడుగుతున్నానంటే, ఇప్పుడు మా గురువుగారు మీ ఆత్మకథ రాయడానికి ₹1,00,00,000 కావాలంటారు. మీరు ఒప్పుకోరు కదా మేడం అని ఏదో మాట వరసకు అంటాడు వెంకీ. 1,00,00,000 కాదు, 1,50,00,000 ఇస్తానయ్యా. నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు? నాలాగా డబ్బున్నోళ్ళు ఎప్పుడూ చీపుగా బేరాలాడరు. కాబట్టి ఆయనకి ఎంత కావాలో కనుక్కునిరా అంటుంది. వెంకటాద్రి ముఖం తారాజువలా వెలిగిపోతోంది. 1,50,00,000 ఇస్తానన్నాక ఇక అడిగేదేముంది అనుకుని, అయితే మీరు నిజంగానే 1,50,00,000 ఇస్తారా మేడం? ఇంకా సంశయంలోనే ఉన్నాడు వెంకీ. అదిగో మళ్ళీ పదరాలింగం, ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి. వీడు కావాలని నన్ను అవమానిస్తున్నాడని నాకు అర్థమైపోనాది. వీడు ఒక్క నిమిషం కూడా నాకు అంటపడకూడదు అని కుర్చీలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని గబుక్కున భుజానికి తగిలించుకుంటుంది అప్పు. అయ్యో సారీ మేడం, సారీ. ఇంకొకసారి మిమ్మల్ని అవమానించను. దయచేసి మీరు కూర్చోండి. ఇక 1,50,00,000 ఫీజు ఫిక్స్. ఇప్పుడే వెళ్ళి మా సార్తో చెప్పొచ్చేస్తాను అని బ్రతిమాలుతాడు. అప్పు వెంకటాద్రి వైపు ఒక పక్కగా ఓరగా చూస్తూ, నిన్ను నమ్మచ్చా అంటుంది. నమ్మండి మేడం, ఈయన మీదొట్టు అని తన కుడి చేతిని డ్రైవర్ తల మీద పెడతాడు. డ్రైవర్ ఒక్క ఉదుటిని వెనక్కి జరిగి, ఏంటయ్యో, నీ కంటికి నేను తెంగురోళ్లా కనిపిస్తున్నానా? నా మీదొట్టేస్తున్నావు అంటాడు. అయ్యో అదేం లేదండి, ఏదో ఆవిడిని నమ్మించాలి కదా అని. ఆవిడని నమ్మించాలంటే నీ మీదేసుకో, అంతేగాని నా మీదేస్తావేంటి? అయినా మా మేడంని చూశాక అవమానించకుండా ఉండడం ఎవరి వల్లైనా అవుతుందా అంటాడు ఆవేశంగా డ్రైవర్. అయోమయంలో వెంకీ కనుబొమ్మలు పైకి లేస్తాయి. అది నా గొప్పతనం, అర్థమైందా అంటుంది అప్పు గర్వంగా. ఆ అయోమయంతో నిండిన ముఖానికి కాస్త ఆశ్చర్యాన్ని జోడించి అప్పు వైపు చూస్తూ, పొగట్టుకి తిట్టికి తేడా తెలియదా ఈ అప్పలమ్మకి అని మనసులో అనుకుని, మీ గొప్పతనం ఇప్పుడే పూర్తిగా అర్థమైంది మేడం. ఇప్పటి నుంచి మీరే చూస్తారుగా మీతో ఎలా మసులుకుంటాను అంటాడు తెలివిగా. సర్లే, ముందెళ్ళి కథ ఎప్పుడు మొదలు పెడతారో అడిగిరా. అసలైన ఆత్మకథ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు చదివేద్దామో అని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటుంది అప్పు. సరే మేడం, ఈ లోపు మీరు కూర్చోండి, మీకు కాఫీ తెప్పిస్తాను. మీరు కాఫీ తాగేలోపు అలా వెళ్లి మా సార్తో గలగలా అన్ని చెప్పి 5 నిమిషాల్లో ఇలా వచ్చేస్తానుగా అని బయటకు వెళ్లి కాఫీ పురపాయించి ఆగ మేఘాల మీద చక్రపాణి దగ్గరకు వెళ్లిపోతాడు. వెంకీని చూసిన చక్రపాణి ఆతురతగా, ఏంటి వెంకీ, ఏమన్నారు? ఎంత ఇస్తానన్నారు? ఒక 5 లక్షలైనా ఇస్తానన్నారా అని హడావిడిగా అన్నీ అడిగేస్తున్నాడు. ముందు మీరు కూర్చోండి సార్ అంటాడు వెంకీ. చెప్పు అంటూ చైర్లో కూర్చుని ముందుకు వాలి, తొందరగా చెప్పు, నాకు కంగారు ఆగట్లేదు వెంకీ అంటాడు చక్రపాణి. వెంకీ కూడా చక్రపాణి దగ్గరకంటూ ముఖం పెట్టి ఉప్పొంగిపోతూ, సార్, నాకు సంతోషం ఆగట్లేదు సార్. నేను అస్సలు కలలో కూడా ఊహించలేదు. మన కష్టాలన్నీ తీరిపోయినట్లే సార్ అంటాడు ఆనందంగా. వెంకీ, ఇంకా నన్ను ఊహించక తొందరగా చెప్పవయ్యా అని కంగారు పడతాడు చక్రి. సార్, మనం ఇప్పుడు కోటీశ్వరులం. ఆవిడ ఫీజు ఎంత ఇస్తా అన్నారో తెలిస్తే మీ గుండె ఆగిపోతుందేమో. అబ్బబ్బా, తొందరగా చెప్పి తగలడరా. 1,50,00,000 సార్ కళ్ళు పెద్దవి చేసి అబ్బురంగా చెబుతాడు. 1,50,00,000? చక్రి చేతులు వెంటనే గుండెల మీదకు వెళ్లిపోతాయి. అవును సార్, అక్షరాల 1,50,00,000. చక్రి తన ఎడం చేతిపై గట్టిగా గిల్లుకుని, నిజమే, ఇది కల కాదు, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను వెంకీ అంటాడు. నమ్మాలి సార్. సార్, మనం అనుకున్నట్లే 1,50,00,000లో సగం 75 లక్షలు నాకు, 75 లక్షలు మీకు, సరేనా? సరే వెంకీ, చాలా థ్యాంక్స్ వెంకీ. నీ వల్లే ఈ రోజు నేను ఇంత గొప్పోడిని కాబోతున్నాను. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో. వెంకీ చేతులు పట్టుకుంటాడు చక్రి. అయ్యో, ఇందులో ఏముందిలేండి సార్, ఎంతైనా మీరు నాకు గురువు. కానీ ఈ అవకాశం నా వల్లే వచ్చిందని మేడం గారితో చెప్పాలి. అప్పుడు మేడం నన్ను మెచ్చుకుంటారు అంటాడు వెంకీ. అదేంటి వెంకీ, చెప్పకుండా ఎలా ఉంటాను? ఈ విషయం తెలిస్తే నా సుజాత ఎగిరి గంతేస్తుంది. అవును సార్, మా పుష్ప కూడా గాల్లో తేలిపోతుంది పాపం. సరే సరే, లక్ష్మీదేవిని రూమ్ బయటే ఉంచేశాం. తొందరగా రమ్మను, మొదలు పెట్టేద్దాం. సార్, ఈ రోజు మంచిదేనంటారా?
లక్ష్మీదేవి స్వయంగా వచ్చి తలుపులు కొట్టాక అమావాస్య రోజు వద్దు రేపు రమ్మని తిరిగి పంపించేస్తామా ఏంటి? ఇది అంతే, అదృష్టం భరించి వచ్చిన రోజే మంచి రోజు అంటాడు. అది నిజమే సార్, నేనిప్పుడే వాళ్ళని తీసుకువస్తాను అని వాళ్ళని తీసుకురావడానికి బయటకు వెళ్తాడు వెంకీ. అప్పుని డ్రైవర్ లింగాన్ని తీసుకుని చక్రపాణి గదిలోకి అడుగు పెడతాడు వెంకీ. అప్పు లోపల అడుగు పెట్టిందో లేదో చక్రపాణి కూడా అప్పుని వింతగా చూస్తూ రండి రండి కూర్చోండి అంటారు. అప్పు చక్రపాణి ఎదురుగా ఉన్న చైర్ మీద కూర్చుని ఆ రూమ్ అంతా తనిఖీ చేస్తున్నట్లు చూస్తుంది. అలా కళ్ళను గదంతా తిప్పి చక్రపాణి టేబుల్ దగ్గరకు తీసుకువస్తుంది. టేబుల్ పైన ఉన్న చక్రపాణి అని పేరు రాసి ఉన్న బోర్డుపై పడతాయి అప్పు కళ్ళు. ముఖాన్ని ఆ బోర్డుకు దగ్గరగా పెట్టి దాన్ని నిశితంగా చూస్తూ ఉంది. అప్పు ఎందుకలా దాని వైపు చూస్తుందో అర్థం కాని ముగ్గురు అప్పుని చూస్తున్నారు. ఒక 2 నిమిషాలు అలా చూసిన తర్వాత చకపరి కాదు చకపని అని దానిపై ఉన్న పేరుని చదవడానికి కుస్తీ పడుతోంది అప్పు. మేడం, ఆయన పేరు చక్రపాణి, ఇందాకే చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయారా అంటాడు డ్రైవర్. అవునరా లింగం, ఇందాకే చెప్పావు కదా, మరేంటి ఇక్కడ చక్రపాణి అని రాసుకున్నారు అంటుంది బోర్డు చేతిలోకి తీసుకుని చూస్తూ. వెంటనే డ్రైవర్ విసురుగా ఆ బోర్డుని లాక్కుని టేబుల్పై పెట్టి వాళ్లకు మీకు వచ్చినంత బాగా తెలుగు రాదులేండి మేడం అంటాడు వెటకారంగా. అవునా, అలాగైతే నా ఆత్మకథ ఈళ్ళేం రాస్తారా, ఇంకా పద వెళ్ళిపోవచ్చు అంటుంది. మేడం, మీరు ఆవేశపడకండి, ఆత్మకథ రాయడానికి మరీ మీకు వచ్చినంత తెలుగు అవసరం లేదు మేడం, అందరూ మీలా ఉండరు కదా మేడం అంటాడు లింగం. చక్రపాణి వెంకటాద్రులు కళ్ళను కోపంగా చిట్లించి డ్రైవర్ వైపు చూస్తారు. డ్రైవర్ అప్పుకి కనిపించకుండా పక్కకు తిరిగి తప్పైపోయింది అన్నట్లు లెంపలు వేసుకుంటూ క్షమించమని అడుగుతాడు. దాంతో వీళ్ళిద్దరికీ అప్పుకి చదువు రాదని అర్థమైపోయింది. చక్రపాణి తన పక్కనే కూర్చున్న వెంకీ చెవి దగ్గర కంట ముఖాన్ని పెట్టి నెమ్మదిగా, ఏంటి వెంకీ, ఈవిడేంటి ఎంత వింతగా అనిపిస్తుంది, నాకే అలా అనిపిస్తుందా, నీకు కూడా అనిపించిందా అంటారు. వెంకీ కూడా అంతే నెమ్మదిగా, బంగారం బంగారంలానే కనిపిస్తుంది, ఇత్తడి ఇత్తడిలానే కనిపిస్తుంది, ఎప్పటికీ ఇత్తడి బంగారం కాదు, బంగారం ఇత్తడి కాదు సార్ అంటాడు. చక్రపాణి అయోమయంగా వెంకీ వైపు చూసి, ఏం చెప్పావు వెంకీ నువ్వు ఇప్పుడు, నాకేం అర్థం కాలేదు అంటాడు. అదా, ఏం కంగారు పడకండి సార్, నేను కూడా రచయితను అవ్వాలనుకుంటున్నాను కదా, అందుకే ఇలా 4 డైలాగ్స్ రాసి పెట్టుకున్నాను అవసరమైనప్పుడు వాడదామని అంటాడు. చక్రపాణి ఒక్కసారిగా పెదవి విరిచి, ఇంకెప్పుడూ ఇలా సమయం సందర్భం లేకుండా నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగ్స్ వాడకు ప్లీజ్ అని అప్పు వైపు చూసి, నమస్తే అండి, వెంకీ అన్నీ చెప్పాడు, మీరు ఒప్పుకుంటే కథ ఇప్పుడే మొదలు పెడతాను, దాకా నుంచి అదే సేపుదాం అనుకుంటున్నాను, తొందరగా మొదలు పెట్టండి అంటుంది విసుగ్గా. చక్రపాణి దేవుడి దగ్గరకు వెళ్లి కళ్ళు మూసుకుని దేవుణ్ణి స్మరించుకుని అక్కడ ఉన్న తన సెంటిమెంట్ పెన్నుని తీసుకుని వచ్చి తన ప్లేస్లో కూర్చుని, మేడం, ఆత్మకథ రాయించుకోవడం అంటే మీకు తప్ప మరొకరికి తెలియని మీ జీవితాన్ని అందరికీ తెలిసేలా చేయడం. కాబట్టి ముందు మీ చిన్నతనం నుంచి మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మీరు గుర్తు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. అన్నీ ఒకేసారి గుర్తురావు కాబట్టి మీకు గుర్తొచ్చినవి చెబుతూ ఉండండి, నేను రాసుకుంటాను. అలా మీరు పూర్తయింది అన్నాక నేను వాటిని ఒక క్రమంలో అందంగా అమర్చి మీకు మీ ఆత్మకథను అప్పచెబుతాను అంటాడు. అలాగే అని బుర్రాడిస్తుంది అప్పు. ముందు మీ పూర్తి పేరు చెప్పండి మేడం అని రాయడానికి సిద్ధపడ్డాడు చక్రపాణి. అప్పటి వరకు ముందుకు వాలి కూర్చున్న అప్పు దర్జాగా వెనక్కి జారబడి కాలు మీద కాలేసి, నా పేరు తెంగరాజు అప్పలమ్మాదేవి అంటుంది గర్వంగా. ఆ పేరు విని చక్రపాణి పెన్ను ముందుకు కదలదు. పెళ్ళుమని నవ్వాలనిపిస్తుంది చక్రపాణికి, కాని నవ్వలేక ఓరగా వెంకీ వైపు చూస్తాడు. వెంకీ కూడా ముక్కు తుడుచుకున్నట్లు నటిస్తూ పెళ్ళువికి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుతున్నాడు. పేరు కూడా వింతగానే ఉందేంటి వెంకీ, చెవిలో గుసగుసలాడుతాడు చక్రపాణి. నాకు అదే అర్థం కావట్లేదు సార్, ఈవిడని చూసి పేరు పెట్టారా, లేక పెట్టాక ఆ పేరుకి సార్థకత్వం దక్కేలా చెయ్యాలని ఇలా తయారయిందా అని వెంకీ కూడా చక్రి చెవిలో గుసగుసలాడతాడు. చక్రపాణి పెదాలు గట్టిగా బిగించి, సర్లే సర్లే గట్టిగా అనుకు వినిపిస్తుంది అంటూ అప్పుతో, మేడం, మీ పేరు అప్పలమ్మాదేవి అని పెట్టమంటారా? అదేం ప్రశ్నయ్యో, నా కథకి నా పేరు మానేసి నీ పేరు పెడతావా ఏంటి? అయ్యో, అంత భాగ్యం నాకెందుకులేండి, అంటే మీ పేరు అప్పలమ్మ అని పెట్టేయమంటారా? అదిగో మళ్ళీ తెంగరాజు అప్పలమ్మాదేవి అని పెట్టు అంటే అప్పలమ్మాదేవి అని పెడితే బాగుండదేమో అండి అంటాడు చక్రి.
నా పేరే బాలేదంటావా? నా పేరే నచ్చని నీకు నా ఆత్మకథ ఇంకేం నచ్చుతుందిలే. పదరాలింగం, మనం వెళ్ళిపోవచ్చు అని సర్రున లెగుస్తుంది మళ్ళీ. ఉండండి మేడం, మీరు ప్రతిదానికి అలా కోప్పడకండి. అంటే మీ పేరు చాలా బాగుంది మేడం. ఈ పేరు మీరు పుట్టినప్పుడే పెట్టారా? అప్పుని ఉబ్బయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు వెంకీ. అప్పలమ్మ ఎంత వేగంగా పైకి లేచిందో, వెంకీ మీ పేరు బాగుంది అనగానే అంతే వేగంగా సంతోషంతో వెలిగిపోతున్న ముఖంతో కుర్చీలో కూర్చుండిపోయింది. నిజంగా నా పేరు అంత బాగుందా? నుదిటిపై ఏమాత్రం వాళ్ళని కురులను స్టైల్గా సవరించుకుంటూ అడుగుతుంది. చక్రపాణి నోట మాట పెగలదు. బాగుందా అని అడుగుతున్నారా? అసలు మీ పేరు ఈ భూమి మీద ఎవరికైనా ఉంటుందా మేడం? ఏమంటారు సార్, నిజమేనా? చక్రపాణి వైపు తిరుగుతాడు వెంకీ. అవునవును, ఇది మాత్రం నిజం. మీ పేరు మీకు మాత్రమే సార్థకం. నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇక మీ బాల్యం గురించి చెబితే కథ మొదలు పెడతానండి. రాణి చిరునవ్వుని పెదాలపై చూపిస్తాడు చక్రపాణి. బాల్యమంటే? నోరెళ్లబెడుతుంది అప్పు. అబ్బా, మీరు పుట్టిన రోజు నుంచి చెప్పుకుంటూ రండి మేడం, తల పట్టుకున్నాడు చక్రపాణి. అప్పు నెమ్మదిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళింది. నేను పుట్టింది ఆదివారం అమావాస్య నాడంట. సంవత్సరం గుర్తులేదు నాకు అంటుంది. అబ్బో, చాలా మంచి రోజు పుట్టింది సార్. మళ్ళీ గుసగుసలాడుతాడు వెంకీ. ష్, వినిపిస్తుంది వెంకీ అని చక్రి వెంకీని ఆపి, మరి మీ పేరు సంగతి? అసలు అప్పలమ్మాదేవి అని పెట్టాలన్న ఆలోచన ఎలా కలిగింది మీ అమ్మగారికి? కుతూహలంగా అడిగాడు చక్రపాణి. నా పేరు మా అమ్మ పెట్టలేదయ్యో, మా నానమ్మ పెట్టింది. మా నానమ్మ ఊళ్ళో అప్పడాలు అమ్మేది. మా నాన్న కూడా అప్పడాలే అమ్మేవాడనుకో. మా నానమ్మకు అప్పడాలంటే చాలా ఇష్టం. అందుకే నేను పుట్టిన వెంటనే అప్పడాల మీద ఉన్న మక్కువతో అప్పలమ్మ అని పిలిచేదంట. నన్ను చూసిన అందరూ నీ మనవరాలకి అప్పలమ్మ పేరే సరిగ్గా సరిపోతుందే పుల్లమ్మ అనేవారంట. ఏంటో అప్పట్లో నా ఫేస్ గ్యామర్ అలాగుండేదంట. గర్వంగా తన కథను మొదలుపెట్టింది అప్పలమ్మ. ఇప్పుడు మీ పేరు అప్పలమ్మ లేక అప్పలమ్మాదేవా? కాస్త అర్థమయ్యేలా చెప్పండి మేడం, నేను అన్ని వివరంగా రాయాలి కదా అండి అంటాడు చక్రి. ముందు నా పేరు అప్పలమ్మ మాత్రమే. మరి దేవి సంగతి ఏంటి? పెళ్ళయ్యాక మా ఆయన పెట్టిన పేరది. మీ ఆయన పెట్టడం ఏంటండి? మళ్ళీ అర్థం కాలేదు మేడం నాకు. మా ఆయనది పెద్ద రాజకుటుంబం. వాళ్ళింట్లో ఆడోళ్ళకి పేరు వెనుక దేవి ఉండాలంట. అందుకే మా ఆయన నా పెళ్ళైన వెంటనే అప్పలమ్మ దేవి అని పెట్టాడు. చక్రపాణిలో మళ్ళీ కొత్త సందేహం తలెత్తింది. అనుమానంగా చూస్తూ, మీదేమో అప్పడాలమ్మే కుటుంబం అంటున్నారు, మీ ఆయనదేమో రాజకుటుంబం అంటున్నారు. అసలు మీ ఇద్దరి పెళ్లి ఎలా జరిగింది మేడం అంటాడు. వెంటనే వెంకీ తగులుకుని, అదేంటి సార్ అలాగంటారు? బహుశా వాళ్ళ నానమ్మ అప్పడాలమ్మి డబ్బు బాగా సంపాదించి ఉంటారు. అలా ఒక స్థాయికి వచ్చాక మనవరాల్ని రాజకుటుంబానికి కోడలుగా పంపించుంటారు. ఇందులో వింతేముంది? నిజంగా ఆవిడ ఎంత గొప్ప ఆవిడో కదా సార్ అంటాడు వెంకీ. మరీ మీరెక్కువ ఊహించేసుకోకండి సార్. మా మేడం కుటుంబంలో మరీ అంత గొప్ప వ్యక్తులు ఎవరూ లేరండి తగులుకుంటాడు లింగం. అప్పు లింగం వైపు కోపంగా చూసి, లింగం అంటుంది. అదే మేడం, మీ పుట్టింట్లో ఏంటి అత్తింట్లో ఏంటి మీకన్నా గొప్పోళ్ళెవరూ లేరంటున్నానంతే. కరెక్ట్, ఇది కరెక్టే. వీళ్ల మాటలకు చేష్టలకు చక్రపాణి వెంకటాద్రుల బుర్రలు వేడెక్కిపోతున్నాయి. కాని కోట్లు కావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదనుకుని వాళ్లను వాళ్లే సముదాయించుకుని, మరి మీ పెళ్లి ఎలా జరిగింది మేడం అంటాడు చక్రపాణి. ఒక్కసారిగా అప్పులో సిగ్గు మొలకెత్తింది. అమాంతం తలదించుకుని చిరచెంగుని వేళ్లకు మెలిపెడుతూ, అదా, మాది లవ్ మ్యారేజ్ అని ఆపేసింది. అబ్బా, అలా మధ్యలో ఆపకండి మేడం, బుర్ర పగిలిపోతుంది. అసలు అప్పడాల కుటుంబానికి రాజు కుటుంబానికి ఎలా కలిసింది? మిమ్మల్ని అసలు మీ ఆయన ఎలా లవ్ చేశారు? విసుగ్గా అడుగుతాడు వెంకీ. అంటయ్యో, మా ఆయన ఎలా లవ్ చేశాడంటావేంటి? అంటే నేను అంత చండాలంగా కనిపిస్తున్నానా నీ కంటికి అంటుంది అప్పు కోపంగా. అబ్బే, అలా కాదు మేడం, మీలాంటి అందగత్తెని మీ ఆయన అసలు ఎలా పట్టేశారు అని అడుగుతున్నా అంటాడు వెంకీ. మళ్ళీ అప్పు సిగ్గుపడడం మొదలుపెట్టింది. చక్రపాణి నెమ్మదిగా, ఓరు బాబోయ్, మళ్ళీ సిగ్గుపడుతుందేంటి వెంకీ? దీన్ని సిగ్గు చూడలేక చచ్చిపోతున్నా అంటాడు. అవును సార్, మనం అడిగేది పెళ్లి గురించే కదా. కొంపతీ శోభనం గురించి అడిగామనుకుంటుందా ఏంటి ఈ అప్పలమ్మ?
ఆలే ఆపు, పెళ్లికి శోభనానికి ఆ మాత్రం తేడా తెలియదంటావా? బాల్యం అంటే ఏంటని అడిగిందంటే అప్పుడే దీని బుర్ర కోడి బుర్ర అని నాకు అర్థమైపోయింది సార్. మీకింకా అర్థం కాలేదా? అది నిజమే వెంకీ. తొందరగా పెళ్లి అని అర్థమయ్యేలా చెప్పు, లేకపోతే ఇప్పుడు శోభనం గురించి చెప్పడం మొదలు పెడితే మనం చచ్చిపోవాలి. బాబోయ్, మీరు మరీ అంతలా భయపెట్టకండి సార్, నా కాళ్ళు వణుకుతున్నాయి. ఆవిడ పేరుతోనే సగం ఫ్యూజ్ ఎగిరిపోయింది ఇక్కడ. మళ్ళీ శోభనం గురించి అంటే కింద పడి గిరగిలా కొట్టుకుంటామేమో. ఏంటయ్యా, నా పెళ్లి గురించి అడిగి మీరే గుసగుసలాడుతున్నారు? నా పెళ్లి ఎలా జరిగిందో చెప్పమంటారా? అప్పు ఆవేశంగా మాట్లాడుతుంది. పెళ్లి గురించి చెప్పండి మేడం. పెళ్లి పెళ్లి పీటలపై కూర్చుని పురోహితులు బంధువులు అందరి మధ్యలో మీ వారు మీ మెడలో తాళి కడతారు కదా, దాని గురించి చెప్పండి మేడం, కంగారుగా మాట్లాడతాడు వెంకీ. ఏంటయ్యో, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువగా మాట్లాడుకో. నాకు పెళ్ళంటే కూడా తెలియదనుకుంటున్నావా? అమ్మయ్యా, మీకు తెలుసా? బ్రతికించారు మేడం, తొందరగా చెప్పండి, మా గురువు గారు రాసుకుంటారు అంటాడు వెంకీ. సరే చెబుతాను. నాకు సిగ్గెత్తుంది బాబోయ్. 2 చేతులతో ముఖం దాచుకుంటుంది అప్పు. మేడం, తర్వాత సిగ్గుపడుదురు గాని ముందు చెప్పండి అంటాడు వెంకీ. నేను ఓ రోజు రోడ్డు మీద అప్పడాలోయ్, కరకరలాడే అప్పడాలోయ్, చందమామలా మెరిసిపోయే అప్పడాలోయ్ అని అప్పడాలు అమ్ముకుంటూ వెళ్తున్నాను. ఇంతలో నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూసున్నాను. అప్పుడు నా పక్కన 2 ముష్టోళ్ళు కూడా ఉన్నారు. దాహమేసి క్యానులో నీళ్లు తాగుతుంటే నా ముందు జుయ్యమంటూ పెద్ద కారు వచ్చి ఆగింది. అది ఆగినంటనే ఆ ముష్టోళ్ళు గబుక్కును లేసి బాబుగారు వచ్చారంటూ కారు కాడికి పరిగెత్తారు. నేను ఆ లొంక అదే పనిగా చూస్తున్నాను. ఇంతలో కారులోంచి ఓ చెయ్యి బయటకొచ్చింది. ఆ చేతి 5 ఏళ్లకు 5 పెద్ద పెద్ద ఉంగరాలు కనిపించాయి. మిలమిలా మెరిసిపోతూ చేతికి గడియారం కూడా ఉంది. ఆ చెయ్యిని చూసి వీళ్ళు గబగబా గుప్పెళ్ళు పెడితే ఆయన చెరుకో 10 రూపాయలు ముష్టేశారు. అది చూసిన వెంటనే నేను కూడా నా అప్పడాల బుట్ట పక్కనాడేసి బాబుగారు అంటూ గబుక్కుని వెళ్ళి ఆయన ముందు చేయి చాపాను. ఆయనకు నా మాట వినపడగానే కారద్దం కొంచెం కిందకు దించి నా వైపు చూశారు. నేను కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని తెల్ల బట్టల్లో జాంపండులా మెరిసిపోతున్న ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి అలాగే చూశాను. ఆయన కూడా ఎందుకో కన్నార్పకుండా నా వైపే మైమరిచిపోయి చూస్తూ జేబులోంచి 10 రూపాయల కాగితం తీసి నా చేతిలో వేశారు. నేను ఆ 10 రూపాయలతో పాటు ఆయన చేతికున్న ఉంగరం నెమ్మదిగా లాగేసి దండాలయ్యా అని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాను. ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా మా మొదటి పరిచయం జరిగింది అని నవ్వుతూ చక్రపాణి వైపు చూస్తుంది అప్పలమ్మ. కాని చక్రపాణి మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో వెంకీ వైపు చూస్తూ, దొంగతనం చేసి ఏదో స్వాతంత్ర సమరం చేసినట్లు ఇంత గర్వంగా ఎలా చెప్పుకోగలుగుతుంది వెంకీ అంటాడు. వెంకీ ముఖం వికారంగా పెట్టి, బహుశా ఈ భూమి మీద ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారేమో సార్ అంటాడు అనుమానంగా. అబ్బా, అద్భుతం మేడం, అద్భుతం. తర్వాత ఏం జరిగింది మేడం? సారుకు ఉంగరం కొట్టేసింది మీరేనని తెలిసిందా? కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడుగుతాడు లింగం. ఇందులో అంత అద్భుతమేం కనిపించింది లింగం గారు మీకు అడుగుతాడు వెంకీ. భయానకం అనబోయే అద్భుతం అనుంటాడులే వెంకీ. తర్వాత ఏం జరిగిందో చెప్పి తగలడమను చికాగ్గా అంటాడు చక్రపాణి. తర్వాత ఏం జరిగింది మేడం? లింగం గారు అడిగినట్లు మీ వారికి మీరు దొంగని తెలిసిపోయిందా ఆదుర్దాగా అడుగుతాడు వెంకీ. తెలిస్తే నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? తెలియలేదు కాబట్టే చేసుకున్నాడు అంటుంది అప్పు. అయితే మీ ఆయన మీకన్నా పెద్ద బకరా అన్నమాట అంటాడు వెంకీ. ఆ మాటకు చక్రపాణి ఒక్కసారి వెంకీ వైపు నోరెళ్లబెట్టి చూస్తాడు. వెంకీ మాత్రం ఏం పర్లేదులేండి సార్ అన్నట్లు నాలిక కొనను గిర్రున తిప్పుతాడు. బకరా అంటే అడుగుతుంది అప్పలమ్మ. చూసారా అన్నట్లు మళ్ళీ కళ్ళతో సైగ చేసి నవ్వుతాడు వెంకీ. అది బకరా అంటే హిందీలో బాగా తెలివైన వాళ్ళని అర్థం మేడం, చక్రపాణి సర్ది చెబుతాడు. అవునా, అయితే మా ఆయన బకరా కాదు, నేనే బకరా. మా ఆయన కాని తెలివితేటలు లేవులే అంటుంది అప్పు. మీకున్న తెలివితేటలు ఆయనకే ఉండుంటే మిమ్మల్ని ఎలా చేసుకుంటారు మేడం? లింగం తగులుకుంటాడు. చక్రపాణి వెంకీలు ఒక్కసారిగా లింగం వైపు చూస్తారు. ఇప్పుడు నువ్వు ఆవిడ్ని తిట్టావా పొగిడావా అడుగుతారు.
నేను తెలివైన దాన్ని అంత వివరంగా చెప్పాక కూడా అలా అడుగుతారేంటి? మీకు బుర్ర సరిగ్గా పనిచేయదా? వెకిలిగా నవ్వుతుంది అప్పు. అవునండి, మాకు మీకున్నంత బుర్ర లేదు. ఏం చేస్తాం? ఉంగరం కొట్టేసిన తర్వాత మళ్ళీ మీ కలయిక ఎలా జరిగిందో చెప్పండి, విని తరించిపోతాం అంటాడు చక్రపాణి నీరసంగా. ఆ రోజు ఇక అప్పడాలమ్మడం ఆపేసి కొట్టేసిన ఉంగరం పట్టుకుని మా ఇంటికి వెళ్ళిపోయాను. పొయ్యి దగ్గర అప్పడాలు ఒత్తుతున్న మా అమ్మ దగ్గరికి అమ్మోయ్, దారిలో వస్తుంటే ఈ ఉంగరం దొరికిందే అని సంతోషంగా ఆ ఉంగరం మా అమ్మ చేతికిచ్చాను. ఆ ఉంగరం చూసిన వెంటనే మా అమ్మ చేతిలో ఉన్న అప్పడాల కర్రతో కుక్కను కొట్టినట్లు కొడతా, దొంగతనం చేస్తావా, ఆలిపడి దానం చేసిన గొప్ప ఉంగరం నొక్కేస్తావా అని ఒళ్ళంతా బొబ్బలు వచ్చేలా వాయించేసింది. నేను ఏడుస్తూ, నీకెలా తెలిసిపోయిందే అన్నాను. నువ్వు ఉంగరం కొట్టేయడం ఆ ముష్టోళ్ళు చూడలేదనుకుంటున్నావా ఏటి? ఆళ్లే చెప్పారు. రేపు ఈ ఉంగరం పట్టుకెళ్లి ఆ పెద్ద మనిషికి ఇస్తే సరి, లేకపోతే అప్పడాలు నమిలినట్లు నీ బొక్కలన్నీ కరకర నమిలేస్తాను జాగ్రత్త అని ఒంటి నిండా వాతలు, కడుపు నిండా గడ్డి పెట్టింది మా అమ్మ. అప్పుడు నేను, ఎలా ఇవ్వనే అమ్మా, ఆయన ఎవరో నాకేం తెలిసే అన్నాను. ఆయన రాజాపురం రాజుగారంట, రోజు ఆధార్లోనే వెళ్తారంట, ఆళ్లే చెప్పారు. నువ్వు రేపొద్దున అదే ఏళ్ళకు అక్కడుండి ఆయన ఉంగరం ఆయనకి ఇచ్చేయి అంది మా అమ్మ. మా అమ్మ చెప్పాక ఆ ఉంగరం ఆయనకి ఇచ్చేద్దామని అనుకున్నాను. అందుకే ఎప్పుడు రోజు గడుస్తుందా, ఆయన వచ్చే ఏళ్ళెప్పుడవుతుందా అని ఆ రాత్రంతా నాకు నిద్ర పడితే ఒట్టు అని తన భయానక ఆత్మకథ చెప్పుకొస్తుంది అప్పలమ్మ. తన ఆత్మకథను ఇలా కొనసాగిస్తుంది. అలా రోజు గడిచిపోయింది. మరునాడు మళ్ళా అప్పడాలన్నీ గబగబా అమ్మేసి మా ఆయన వచ్చే చోటుకెళ్లి నించుని ఎదురు చూస్తున్నాను. ఆ ముష్టోళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళని చూసి నాకు భయం మొదలైంది, ఎక్కడ నిజం చెప్పేస్తారోనని. కానీ ఆ రోజు నా అదృష్టం బాగుండి మా ఆయన ఏలకి రాలేదు. వాళ్ళు చాలాసేపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను కూడా కాసేపు ఎదురు చూసి వెళ్ళిపోదామనుకునేసరికి ఆ పెద్ద కారొచ్చి ఆగింది. వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుగారు అని అద్దం దగ్గర నుంచని పిలిచాను. ఆయన కళ్ళకు ఈసారి కళ్ళద్దాలు లేవు. ఆయన నన్ను చూసిన వెంటనే, బాబుగారు, నిన్న మీరు ధర్మం చేస్తుంటే ఈ ఉంగరం ఒకటి కింద పడిపోయిందయ్యా, ఇదిగోండయ్యా, నేను తీసి జాగ్రత్త పెట్టాను అని ఆ ఉంగరం చూపించాను. ఆయన ఉన్నట్టుండి గబాలను కారు దిగిపోయారు. ఆ ఉంగరం చేత్తో పట్టుకుని సంతోషంగా మురిసిపోతూ, దీని గురించి నేను వెతుకుతున్నది. ఇది తరతరాలుగా మా వంశ ప్రతిష్టకు చిహ్నంగా వెలుగొందుతున్న ఉంగరం. దీని గురించే నిన్నటి రోజు నుంచి మా ఇంట ఎవరూ అన్నపానీయాలు లేకుండా కుమిలిపోతున్నాము. దీనిని తీసుకువచ్చి మా వంశ పరువును నిలబెట్టిన నీకు ఏం వరం కావాలో కోరుకో అని మా ఆయన గబుక్కును అడిగేసరికి నాకేం వరం కోరుకోవాలో తెలియక అటు ఇటు పిచ్చదానిలా చూస్తున్నాను. ఇంతలో అక్కడే ఉన్న కొంతమంది, అదేంటి తింగరదానా, స్వయాన రాజుగారే వచ్చి వరం కోరుకోమంటే అలా తింగర చూపులు చూస్తావేంటి అని నన్ను కంగారు పెట్టడం మొదలు పెట్టారు. అప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆగకుండా, నిజంగా నేను అడిగింది ఇస్తారా అన్నాను. నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? అక్కడ ఉన్నది రాజాపురం తింగరాజు మంగళరాజు గారు, మాట తప్పని వంశం వారిది. అటువంటి వారిని పట్టుకుని అంత మాట అంటావా? జనం ఒక్కసారిగా నా మీద విరుచుకుపడ్డారు. వెంటనే నేను ఆలస్యం చేయకుండా, అయ్యోరు, మీరు నాకు చాలా నచ్చేశారు, నన్ను పెళ్లి చేసుకుని మీ భార్యను చేసేసుకోండి అనేశాను. అంతే, ఆయన అమాంతం కళ్ళు తిరిగి కింద పడిపోనారు. అక్కడున్న జనం కూడా షాక్ అయిపోయారు అని చెప్పడం ఆపింది అప్పలమ్మ. వెంటనే లింగం వైపు తిరిగి, అరే లింగం, సలసలగా కూల్ డ్రింక్ తీసుకురారా, చెప్పి గొంతు ఎండిపోతుంది అని పైకి లేచి నుంచుంది. కూర్చుని కాళ్ళు కూడా పట్టేశాయబ్బా, బయట 2 అడుగులేసొస్తాను అని బయటకొస్తుంది. అప్పలమ్మ కోరిన వరానికి అక్కడున్న వాళ్లే కాకుండా ఇక్కడున్న వెంకీ చక్రపాణులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితికి వెళ్లిపోయారు. ఒక్క నిమిషం తర్వాత అతి బలవంతం మీద తేరుకుని, వెంకీ, నాకు కూడా ఒక స్ట్రాంగ్ టీ. మేడం కథ వింటుంటే నాకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు నీరసంగా చక్రపాణి. మీకు కళ్ళు ఒక్కటే తిరుగుతున్నాయా సార్? నాకు కడుపు కూడా తిప్పుతుంది. దీన్ని మనం తింగరదనుకుని చాలా పొరపడ్డాం సార్. ఏం వరం అడిగింది సార్ అసలు? అదే మనమైతే ఏ కారో బంగారమో డబ్బో అడిగి సంబరపడిపోతాం. ఇది మామూలుది కాదు సార్ అని ఆశ్చర్యంగా మాట్లాడతాడు వెంకీ. అవును వెంకీ,
ఆయన ఇచ్చే వరం ఆయన పాలిట శాపం అవుతుందని అనుకుని ఉండడు పాపం. నిజంగా ఆయన్ని తలుచుకుంటే బాధేస్తుంది వెంకీ. ఇప్పుడు బాధపడాల్సింది ఆయన గురించి కాదు సార్, మన గురించి. ఈ ప్రేతాత్మ కథ వింటూ వింటూ మనకి పిచ్చెక్కిపోతే నా పుష్పవల్లికి మీ మేడం గారికి దిక్కెవరు సార్? భయంగా ముఖం పెడతాడు వెంకీ. అసలు నిన్ను అనాలి, వీళ్ళని తీసుకొచ్చింది నువ్వేగా. ఏమో సార్, నాకు మాత్రం ఏం తెలుసు. ఆత్మకథ రాయించుకుంటానంటే దీనికి ఝాన్సీ లక్ష్మీబాయికి ఉన్నంత గొప్ప చరిత్ర ఉందేమో అనుకున్నాను, కానీ దీని చరిత్ర మరీ ఇంత నికృష్టంగా ఉంటుందనుకోలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం వెంకీ? రాయలేమని చెప్పేద్దామా? వెంకీ ఆలోచనలో పడ్డాడు. ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఇది కోటీశ్వరరాలో కాదో తెలుసుకుని వస్తాను. కాదు తేల్చుకుని వస్తాను అని ఆవేశంగా బయటికి వస్తాడు వెంకీ. ఇంతలో రోడ్డు పక్కన పచార్లు కొడుతూ డ్రింక్ కోసం ఎదురు చూస్తుంది అప్పలమ్మ. ఇంతలో డ్రైవర్ వచ్చి డ్రింక్ చేతికిచ్చి, మేడం డ్రింక్ డబ్బులు నా దగ్గర లేవు అంటాడు. అప్పు స్ట్రాతో స్టైల్ గా డ్రింక్ తాగుతూ, ఆ సూట్ కేసు నిండా డబ్బెట్టుకుని డబ్బు లేదంటావేంట్రా, సూట్ కేసు పట్టుకురా పోయి అంటుంది. డ్రైవర్ వేగంగా కారు దగ్గరకు వెళ్తాడు. వెంకీ డ్రైవర్ని రహస్యంగా గమనిస్తున్నాడు. డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి సూట్ కేస్ తీసి అందులో ఉన్న నోట్ల కట్టల్లోంచి ఒక కట్ట తీసుకుని తన ఫ్యాంట్ జేబులో దాచేసి ఆ పెట్టె పట్టుకుని ఏమీ ఎరగనట్లు అప్పలమ్మ దగ్గరకు వచ్చి ఇస్తాడు. అప్పు ఆ పెట్టె తీసేసరికి అందులో చాలా నోట్ల కట్టలు కనిపిస్తాయి వెంకీకి. అంతే, ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా చక్రపాణి దగ్గరకు వెళ్ళి, సార్ నిజంగానే అప్పలమ్మ కోటీశ్వరరాలే సార్, దాని దగ్గర చాలా డబ్బుంది. మనం కొంచెం ఓపిక పట్టి దాని ప్రేతాత్మకత రాశామంటే మనం కోటీశ్వరులు అవ్వడం ఖాయం అని అబ్బురంగా చెబుతాడు. అంతేనంటావా వెంకీ? అయితే ఓ పని చేద్దాం. ఏంటి సార్? కోటీశ్వరులు అవ్వడం ఏమో కానీ ఈ అప్పలమ్మ ఆత్మకథ మొత్తం వింటే మనం పోవడం మాత్రం ఖాయం. కాబట్టి క్లుప్తంగా కాకుండా అక్కడక్కడ కొన్ని సంఘటనలు మాత్రం టూకీగా రాసేసి అప్ప చెప్పేసి డబ్బు తీసేసుకుందాం అంటాడు తెలివిగా వెంకీ. అలాగే సార్, దీనికి తెలుగు చదవడమే రాదు, ఇంకా ఆత్మకథ ఎలా ఉంటుందో ఇంకేం తెలుస్తుందిలేండి. సరే వెళ్ళి టీ తీసుకురా. మళ్ళీ మన చెవుల్లో మరణ మృదంగం మోగే ముందు కడుపులో కాస్త టీ పోద్దాం అంటారు చక్రపాణి నిరాశగా. వెంకీ టీ తీసుకురావడానికి వెళ్తాడు. అలా చక్రపాణి వెంకీలు కూడా టీ తాగి 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. ఇంతలో అప్పలమ్మ హడావిడిగా లోపలికి వస్తూ, అబ్బబ్బా ఈ ఎండలేంటో కానీ ఒక్క నిమిషం కూడా బయట ఉండలేకపోయాను. మా డబ్బున్నోళ్ళ ఇబ్బందులు మీకేం తెలుసు అంటూ చీర కొంగుతో ఇసురుకుంటూ చైర్లో కూర్చుంటుంది. లింగం విసనకర్రతో విసురుతూ అప్పు వెనకే వస్తాడు. చక్రపాణి అప్పు బడాయికి నిట్టూర్చుకుని దేవుడి పటం వైపు చూసి నమస్కారం చేసుకుని వెంటనే అప్పు వైపు చూసి, ఇక మీ ప్రేతాత్మకత మొదలు పెట్టండి అమ్మా అంటాడు. ఏమన్నా? కళ్ళని పెద్దవి చేస్తుంది అప్పు. క్షమించాలి, ఆత్మకథ అనబోయి పొరపాటున అలా అనేశాను మేడం అని తడబడతాడు చక్రపాణి. సరే మొదలు పెట్టనా అంటుంది చిన్నగా. మీ దయ మొదలు పెట్టండి అంటాడు చక్రపాణి నిరాశగా. అలా మా ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోయేసరికి అందరూ కంగారు పడి ఆయన్ని లేపడానికి కట్టపడుతున్నారు. ఇంతలో నేను నా అప్పడాల బుట్టలో ఉన్న నీళ్ల క్యాను తీసి ఆయన ముఖంపై కొన్ని నీళ్లు చిలకరించాను. వెంటనే ఆయన కళ్ళు తెరిశారు. నేను చిన్నగా నవ్వాను. అంతే. అదేంటో నన్ను చూసిన వెంటనే మళ్ళీ స్పృహ కోల్పోయి గిలగిలా కొట్టుకోవడం మొదలెట్టారు. నాకేం అర్థం కాక భయమేసిపోయింది. అక్కడున్న ఒక పెద్ద ఆయన కంగారుగా, ముందు ఈ అమ్మాయిని పక్కకు లాగేండ్రా, ఇది ఇక్కడుంటే రాజుగారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నా ప్రమేయమేమీ లేకుండా నన్ను కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లి దూరంగా ఒక చోట కూర్చోబెట్టారు. మళ్ళీ ఆయన మీద నీళ్లు పోసి ఎలాగైతే ఆయనకు స్పృహ వచ్చేలా చేశారు. ఆయన కళ్ళు తెరిచి అయోమయంగా అటు ఇటు చూసి నాకేం జరిగింది అని అడిగారు. అక్కడున్నోళ్ళు జరిగినదంతా చెప్పుకొచ్చారు. మా ఆయన ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. నేనేమో ఈయన ఏమంటాడా అని భయంతో ఒక మూలగా కూర్చుని ఆయన్నే చూస్తున్నాను. ఇంతలో ఆయన నెమ్మదిగా పైకి లేచాడు. ఆ అమ్మాయి ఎక్కడా అన్నారు. అక్కడ కూర్చుందయ్యా అని నా వైపు చూపించారు అందరూ. మా ఆయన నన్ను చూస్తూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నా వైపే వస్తున్నారు. నాకు గుండెల్లో భయం ఇంకా ఎక్కువైంది.
ఆయన నా దగ్గరకు వచ్చేశారు. నేను నెమ్మదిగా పైకి లేచి భయం భయంగా ఆయన వైపే చూస్తున్నాను. ఆయన నా వైపు దీనంగా చూస్తూ ఎవరైనా తాళి పట్టుకురండి అని గంభీరంగా అనేసరికి నేను సాకైపోయాను. అక్కడున్నోళ్ళలో ఒక ముసలోడు, ఏంటి మంగళరాజు గారు, మీరేం మాట్లాడుతున్నారు? మీరు దీన్ని చేసుకోవడం ఏంటి? మీ వంశ ప్రతిష్ఠ ఏం కావాలి? మీరు దీన్ని చేసుకుంటానికి ఒప్పుకున్నా మేం మాత్రం ఒప్పుకోము అని ఆవేశంగా మాట్లాడాడు. నాకు వాణ్ణి చూస్తే చంపేయాలన్నంత కోపం వచ్చిందప్పుడు లోపల, కాని పైకి మాత్రం మౌనంగా ఉన్నాను. ఆ ముసలోడంకే కోపంగా చూస్తున్నాను. ఇంతలో వాళ్ళ ఆవిడ తగులుకుని, అవును రాజుగారు, దీన్ని పెళ్లి చేసుకుని కోడలిగా మీ ఇంట అడుగు పెట్టిస్తే మీ అమ్మగారి పరిస్థితి ఏంటసలు అని దాని మొగుడికి వంత పాడుతుంది. నాకేమో వీళ్ళ మాటలకు ఆయన ఎక్కడ నన్ను చేసుకోనంటారో అని దడ మొదలైంది. ఇంతలో ఎందుకో గాని మా ఆయన తలపై చేయి వేసుకుని బోరున ఏడుతూ, ఏం చేస్తాం, ఇదంతా నా తలరాత. ఇప్పుడు ఈ అమ్మాయి కోరిక తీర్చకపోయినా మా వంశ పరువు పోయినట్లే కదా, కాబట్టి ఈ పెళ్లి జరగాల్సిందే. ఇప్పుడే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టి మా వంశం పరువు పోకుండా కాపాడుకోవాలి అన్నారు. ఆ మాటతో నా ముఖం సిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది. ఎవరైనా తొందరగా తాళి తీసుకురండి అని ఇంకా ఏడుతూనే ఉన్నారు ఆయన. అక్కడున్న ముసలోడికి నా పెళ్లి జరగడం ఇష్టం లేక, ఇప్పటికిప్పుడు తాళిబొట్టంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజుకి మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. మీ అమ్మగారితో మాట్లాడి మీ పరువుని రేపు కాపాడుకుందరు గాని అన్నాడు. మా ఆయన ఆడిన మాట తప్పలేక, కనీసం పసుపు తాడైనా తీసుకురండి అన్నారు. అప్పుడు కూడా ఆ ముసలోడు, ఇప్పటికిప్పుడు పసుపు తాడు కూడా దొరకదండి అని ఆవేశంతో ఊగిపోతున్నాడు. నాకు మనసులో మాత్రం ఈ అవకాశం వదిలేస్తే మళ్ళీ ఇంత మంచి అవకాశం రాదనిపించింది. ఎలాగైనా ఆయన చేత అప్పుడే తాళి కట్టించేసుకోవాలనుకున్నాను. అంతే, అనుకున్నదే తడవుగా నా పక్కన నుంచున్న ఆ ముసలోడి పెళ్ళాం మెళ్ళలో ఉన్న తాళి అమాంతం తెంపేశాను. మా ఆయనకి చూపించాను. తాళి కావాలన్నారు కదా, ఇదిగోండి అన్నాను. అంతే, నేను చేసిన పనికి అక్కడ ఉన్నోళ్ళందరూ నోరెళ్ళబెట్టి పిచ్చోళ్ళలా చూస్తున్నారు. ఆ ముసలోడైతే నోట మాట పెగలక రాయిలా బిగుసుకుపోయాడు. ఆ ముసలిది మాత్రం, అమ్మో ఎంత పని చేసిందమ్మో ఈ ముష్టి మొకంది, దీని జిమ్మడిపోను, దీనికి పోయే కాలం రాను, దీని కాళ్ళు చేతులు ఇరిగిపోను, దీని తల పగిలిపోను అని ఆకుండా నోటికొచ్చినవన్నీ తిడతానే ఉంది. నేను ఏమీ పట్టించుకోకుండా ఆయనతో, తొందరగా ఈ తాళి నా మెడలో కట్టి మీ వంశం పరువు కాపాడుకోండి అన్నాను. ఇలా అప్పలమ్మ చెబుతుండగా వెంకీ కుర్చీలోంచి అమాంతం కింద పడిపోతాడు. చక్రపాణి కంగారుగా లేచి వెంకీ చేతులు పట్టుకుని పైకి లేపుతూ, వెంకీ ఏమైంది, బానే ఉన్నావా అంటారు. అప్పలమ్మ కూడా కంగారు పడుతూ, అలా పడిపోయావేంటబ్బాయ్ అంటుంది. నెమ్మదిగా వెంకీ పైకి లేస్తూ మనసులో, ఇంకా పోలేదు, సంతోషించు అని అప్పలమ్మని తిట్టుకుంటూ అతి నెమ్మదిగా చక్రపాణి చెవి దగ్గర, ఏం బాగుండడం లేండి సార్, అయినా పక్కోళ్ళ మెడలో తాళి తెంపేయడం ఏంటి సార్, దీనిలో ఇంత సైకో యాంగిల్ ఉంటుందని అస్సలు ఊహించలేదు ఏడుస్తూ చెబుతా. ఏం చేస్తాం, అంతా మన కర్మ, ఇంకా ఎన్ని యాంగిల్స్ చూపిస్తుందో ఈ మహాతల్లి అని వెంకీని చైర్లో కూర్చోపెట్టి తను కూడా తన చైర్లో కూర్చుంటాడు. ఇప్పుడు ఓకే కదా వెంకీ? పర్లేదు సార్ అంటాడు నీరసంగా వెంకీ. ఇక్కడ ఇన్ని జరుగుతున్నా లింగంలో మాత్రం ఏ చలనం లేదు. వెకిలి నవ్వుతో అప్పలమ్మకు విసురుతూనే ఉన్నాడు. అది గమనించిన వెంకీ, మేడం కథ విని కూడా మీలో ఏమాత్రం చలనం లేదంటే మీరు చాలా గ్రేట్ లింగం గారు అంటాడు ఆశ్చర్యంగా. మా మేడం గురించి నాకు ఎప్పుడో తెలుసు కదా అని మళ్ళీ పల్లికిలిస్తాడు లింగం. ఈవిడ నీకు కూడా చెప్పారా ఈ మందరకాండ అనుమానంగా అడుగుతాడు చక్రపాణి. కనిపించిన వాళ్ళందరికీ మీ ఆత్మకథ చెబుతుంటారా మేడం అంటాడు వెంకీ చికాకుగా చూస్తూ. అలా ఎందుకు చెబుతాను, వాడంటే మా దగ్గరి బంధువు కాబట్టి చెప్పాను అంటుంది అప్పలమ్మ. అవునా, లింగం మీ బంధువా అంటాడు వెంకీ ఆశ్చర్యంగా. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు, నేను మేడం దగ్గరి బంధువులం అంటాడు లింగం తేలికగా. మరి మేడం అని పిలవడం ఎందుకు, వరస పెట్టి పిలవచ్చు కదా, అసలు ఈవిడికి మీరేమవుతారు అంటాడు చక్రపాణి అనుమానంగా. వెంటనే అప్పలమ్మ, మా ముత్తాత
మూడో భార్యకు పుట్టిన కొడుకు రెండో భార్య కూతురికి, తోటి కోడలు కూతురు కొడుక్కి మేనల్లుడు ఈ లింగం అని క్షణంలో చెప్పేస్తుంది అప్పు. చక్రపాణి వెంకి మళ్ళీ కళ్ళు తేలేసి నోళ్లు తెరిచారు. దగ్గర బంధుత్వం అంది కదా సార్, దీన్నే దగ్గర బంధుత్వం అంటారా? దిగ్భ్రాంతితో మాట్లాడతాడు వెంకి. ఇంతలో ఏంటయ్యో నోరెలబెట్టారు, నీకు అర్థం కాలేదా, మళ్ళీ చెప్పమంటారా అంటుంది అప్పు. ఇద్దరూ ఒక్కసారిగా వద్దు బాబోయ్ చెప్పొద్దు, ఈ లింగం గారు మీకు వరసకు ఏమవుతారో అది మాత్రం చెప్పండి చాలు అని దండం పెడతారు. అది తెలియకే కదా మేడం అని పిలుస్తున్నాను అంటాడు లింగం. అదేంటి మళ్ళీ ఆశ్చర్యపోతాడు వెంకి. మేడం వరసకు నాకేమవుతారో అని తెలుసుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు తలనొప్పి వచ్చేది తప్ప వరుస తెలియలేదు, అందుకే మేడం అని కంటిన్యూ చేస్తున్నా అంటాడు లింగం. వామ్మో వామ్మో, వీళ్ళతో ఇంకాసేపు ఉంటే నిజంగానే పిచ్చెక్కిపోద్దేమో వెంకి, చక్రపాణి భయంగా మాట్లాడతాడు. కొంచెం ఓర్చుకోండి సార్, అదిగోండి దాని ఒళ్ళో ఉన్న పెట్టె నిండా డబ్బే. మనం సాయంత్రం వరకు ఓపిక పడితే ఆ తర్వాత జీవితమంతా ఆనందంగా గడిపేయచ్చు అంటాడు వెంకి. సరే ఇక దీని దారుణకాండను మొదలు పెట్టమను అంటాడు నిరుత్సాహంగా చక్రి. మేడం ఇక తర్వాత ఏం జరిగిందో చెప్పండి, మీ ఆయన మీ మెడలో తాళి కట్టారా అంటాడు వెంకి. కట్టకేం చేస్తారు, కట్టారు. అలా ముసల్దాని తిట్లు, ఇంకో పక్క అందరూ వద్దు వద్దు అన్న ఆక్రందనల మధ్య మా ఆయన బోరున ఏడుస్తూ నా మెడలో తాళి కట్టేశారు. నిజంగా నన్ను క్షమించండి మేడం అని పైకి లేచి రెండు చేతులు జోడించి అప్పలమ్మకు ముందు నుంచుంటాడు వెంకి. వెంకి మళ్ళీ ఏమైంది, పిచ్చిగాని పట్టిందా కోపంగా అంటాడు చక్రపాణి. నేను ఇందాక తెలియక చాలా పెద్ద తప్పు మాటే మాట్లాడేశాను సార్, దానికి క్షమాపణ వేడుకుంటున్నాను. నీ నోటి నుండి అటువంటి మాటేమీ నేను ఇప్పటి వరకు వినలేదే అంటాడు చక్రపాణి. అదే సార్, పెళ్ళంటే పురోహితులు, బంధువులు, వేదమంత్రాలు, అగ్నిసాక్షి ఇలా ఏదో పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందల్లా వాగేశాను కదా సార్, అది తప్పని ఈ అప్పలమ్మదేవి పెళ్లి రుజువు చేసింది. అటువంటి పెళ్లి చేసుకున్న ఈవిడకు దండం పెట్టకపోతే ఎలా సార్ అంటాడు. ఇప్పుడు మాత్రం చక్రపాణికి నవ్వాగట్లేదు. వెంకీ మాత్రం కోపంగా చూస్తూ, మరి మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా మేడం, ఇది లవ్ మ్యారేజ్ ఎలా అయింది మేడం అంటాడు. ఎందుకు కాదు, నేను లవ్ చేశాను, ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, రెండూ కలిపితే లవ్ మ్యారేజ్ కాదా? ఓ మీరు అలా వచ్చారా, సరే తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఏం జరుగుద్ది, మా ఆయన నన్ను కారులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మరి మిమ్మల్ని కోడలిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది? ముందుకు ఒరిగి ఆతృతగా అడుగుతాడు వెంకీ. ఏం జరిగిందా, నన్నేసుకుని మా ఆయన గుమ్మం ముందు కారు దిగాడు. మమ్మల్ని చూసి మేడపైన ఉన్న మా మామ, చిన్నరాజావారు ఆ ముష్టిదాన్ని ఇంటి వరకు తీసుకువచ్చారేంటి, అది మన కారులో, ఏదైనా ధర్మం చెయ్యాలంటే మనిషినిచ్చి పంపించేవాళ్ళం కదా అని కిందకు చూస్తూ అడిగారు. అప్పుడు మా ఆయన, అయ్యో తండ్రి గారు మీరు పొరబడ్డారు, ఈవిడ ముష్టిది కాదు మీ కోడలు, నేను ఈవిడిని పెళ్లి చేసుకున్నాను అన్నారు. చీ ఇది నా కోడలేంటి, వెంటనే ఇక్కడ నుండి గెంటి పాడేయ్ అన్నారా మీ మామగారు అని సంతోషంగా అడుగుతాడు వెంకీ. అలా అనే అవకాశం ఆయనకెక్కడదండి పాపం, ఈవిడ కోడలని తెలిసిన వెంటనే ఎంత పని చేశారు చినరాజావారు అంటూ మేడపై నుంచి కిందకు దూకేశారు. చాలా సునాయాసంగా చెప్పేస్తాడు లింగం. పైనుండి దూకేశారా, బ్రతికారా చచ్చారా కళ్ళు తేలేశాడు చక్రపాణి. బ్రతకడమా, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఆయన దూకింది కిందకైనా క్షణం ఆలస్యం చేయకుండా పైకి పోయారు, మా మేడం లెగ్గు మహత్యం అలాంటిది అంటాడు లింగం. ఆ మాటతో వెంకీ చక్రీల ముఖంలో ఆశ్చర్యం కాస్త భయంలా మారిపోయింది. నువ్వేమో లక్ష్మీదేవి అన్నావు, ఆ లింగం ఏమో ఇలా అంటున్నాడేంటి వెంకీ అంటాడు చక్రపాణి. ఏమో సార్, నాకు అదే భయంగా ఉంది, ఈ కథ ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా పూర్తి చేసి దీన్ని ఇక్కడి నుంచి పంపేద్దాం. వెంటనే వెంకీ అప్పు వైపు భయం భయంగా చూస్తూ, మేడం మీరు చెప్పండి అంటాడు. పాపం మా మామ అలా నన్ను చూసిన ఆనందంలో పైకి పోయాడు. వెంటనే మా ఆయన బెంబేలెత్తిపోయి గబగబా 2 అడుగులు ముందుకేసి కింద కూర్చుని, అయ్యో అమ్మగారు ఎంత దారుణం జరిగిపోయింది, మీకప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయా అని బోరున ఏడుస్తున్నారు. అదేంటి పోయింది మీ మామగారు కదా
అడుగుతాడు చక్రపాణి. మా మామ అలా దూకి చచ్చిపోవడం కల్లారా చూశాక మా అత్త మాత్రం ఎలా బతికుంటుంది పాపం, దాని గుండె కూడా ఆగిపోయింది, ఉన్న చోటే కూలబడిపోయింది అని ఆపింది అప్పలమ్మ. చక్రపాణి చెయ్యి తన ప్రమేయం ఏమీ లేకుండా నోటి మీదకెళ్ళిపోయింది. వెంకీ మాత్రం, నా అనుమానం ఏంటంటే సార్, దీన్ని చూశాకే ఒక్కసారి ఇద్దరి గుండె ఆగిపోయి ఉంటుంది సార్. దీనిది ఐరన్ లెగ్ అన్నా కూడా తప్పే సార్, అంతకు మించి అంటాడు. వీళ్ళిలా గుసగుసలాడుకుంటూ ఉంటే అప్పలమ్మ మాత్రం చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తుందంట వెంకీ? దీన్నెవరేమన్నారిప్పుడు? అడుగుతాడు చక్రపాణి నెమ్మదిగా. అన్నీ నన్నడిగితే నాకు మాత్రం ఏమర్థమవుతుంది సార్? అసలు మన ఊహకు అందేటట్లుందా దీని ప్రేతాత్మకత? అత్తింట్లో అడుగు పెట్టిన వెంటనే అలా అత్తామామ చచ్చిపోతే ఎవరికైనా బాధే కదా, బహుశా అందుకు ఏడుస్తుందేమో. అప్పలమ్మ వైపు అయోమయం ఆశ్చర్యం కలగలిపి వింతగా చూస్తుంటాడు వెంకీ. ఇంతలో అప్పలమ్మ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ, శుభమాని పెళ్లి చేసుకుని వెళ్తే ఇద్దరూ సచ్చి కూర్చున్నారు. చివరకు నాకు ఆరతిచ్చేవాళ్ళు లేక నేనెంత కుమిలిపోయానో మీకేం తెలుసు, నా కట్టం పగోడు కూడా రాకూడదు అంటుంది. ఒక్కసారిగా వెంకీ కోపం కట్టలు తెంచుకుంది. అయినా ఏం చెయ్యలేని పరిస్థితి. తన కోపాన్నంతా అణచుకుని, దీని దిక్కుమాలిన లెగ్గు పెట్టి ఇద్దరి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది కాకుండా దీనికి హారతి ఇచ్చేవాళ్ళు లేరంటుంది చూడండి సార్. సార్, మీకేం అభ్యంతరం లేకపోతే ఇప్పుడే దీన్ని నేను చంపేస్తాను. ఇటువంటి జాలి దయ లేని సైకో సమాజంలో తిరగడం మంచిది కాదు నెమ్మదిగా అంటాడు వెంకీ. వెంటనే చక్రపాణి వెంకీ భుజంపై చేయి వేసి గట్టిగా కుదుపుతూ, వెంకీ, స్పృహలోనే ఉన్నావా? నువ్వు మరీ ఈ ఆత్మకథలో లీనమైపోతున్నట్లున్నావు, బయటకు రా, ఈ కథకు మనకు ఏం సంబంధం లేదు అంటాడు చక్రపాణి. ఆ మాటతో వెంకీ తమాయించుకుని అప్పలమ్మ వైపు గుర్రుమంటూ చూస్తున్నాడు. ఏంటయ్యో అలా చూస్తున్నావు? అచ్చు ఇలాగే మా ఆయన కూడా నా వంక చూశాడప్పుడు అంటుంది. ఆయన కాబట్టి దీన్ని అలా చూసి వదిలేశాడు సార్. అదే నేనైతే వాళ్లకు తోడుగా దీనికి కూడా చితి పేర్చేద్దును. కంట్రోల్ వెంకీ, కంట్రోల్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పటి నుండి ఈవిడ ఏం చెప్పినా మనం అస్సలు రియాక్ట్ అవ్వకూడదు. ఇలాగే అయితే ఇక మనం దీన్ని వదిలించుకున్నట్లే. మనకు కావాల్సింది డబ్బు కాబట్టి ఆవిడ చెప్పినవన్నీ నోరు మూసుకుని రాసుకుంటూ పోదాం అంటాడు చక్రపాణి. ఎలా సార్, దీని కథకు రియాక్ట్ అవ్వకుండా ఉండడం నా వల్ల కావట్లేదు అంటాడు వెంకీ అసహనంగా. తప్పదు వెంకీ, నువ్వింక ఏం విన్నా మాట్లాడకుండా ఉండి చాలు అంటూనే అప్పలమ్మ వైపు చూసి, మేడం ఇక మీరు చెప్పండి అంటాడు. ఇంకేముంది, అప్పటి నుండి నా జాతకం మొత్తం మారిపోయింది, కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలినైపోయాను అంటుంది గర్వంగా. మరి మీ అత్తామామల చావు తరువాత మీ సంసారం ఎలా సాగింది? మీ ఆయన మిమ్మల్ని ప్రేమగానే చూసుకున్నారా? అడుగుతాడు చక్రపాణి. ఏంటా ఆడు చూసుకునేది? నేనే ఆయన్ని చూసుకుంటున్నాను. అదేంటి? మళ్ళీ అర్థం కాలేదు మేడం అనుమానంగా ముఖం పెడతాడు చక్రపాణి. అమ్మా బాబులు అలా కళ్ళ ముందు గిలగిలా కొట్టుకు చచ్చిపోతే బుద్ధున్నోడెవడైనా బతికుంటాడా? కానీ నా మంగళసూత్రానికి ఉన్న మహిమ వల్ల మా ఆయన బతికాడు, కానీ బుర్ర చెడిపోయిందంతే. ఇప్పుడు చెప్పండి, బుర్ర చెడిపోయినోడు నన్నెలా చూసుకుంటాడు? నేనే ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. చక్రపాణి పెన్ను ముందుకు కదలలేదు. భయానకంగా ముఖం పెట్టి, దీని దగ్గుకి ఆయన కూడా బలైపోయినట్లున్నాడురా పాపం అంటాడు. నన్ను మాట్లాడొద్దని మీరు మాట్లాడుతున్నారేంటి సార్? అది నిజమే వెంకీ, ఆ మంగళరాజు కుటుంబాన్ని తలుచుకుని ఏదో బాధలో మాట్లాడేశానులే. దీని జీవితం అంతా ఇలా అడ్వెంచర్స్ మాత్రమేనా, లేక సరదా సంతోషాలు ఉన్నాయంటావా? నాకు డౌటే సార్, అయినా కనుక్కుని తగలడతాను అని. మేడం, మీ జీవితంలో జరిగిన శుభకార్యాలు కానీ, మీరు గడిపిన సరదా క్షణాలు కానీ చెబితే మీ ఆత్మకథ చదివిన వాళ్లకు కాస్త మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇకపై రాసే కథ కూడా ఇలాగే ఉంటే చదివే వాళ్ళు చచ్చిపోతారు మేడం అన్నాడు. వెంటనే మనసులో, బాబోయ్ దీని భాష నాకంటుకుందేంటి, అందుకే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు, అమ్మో దీనితో జాగ్రత్తగా ఉండాలనుకుని, దయచేసి శుభకార్యాల గురించి చెప్పండి అంటాడు దీనంగా ముఖం పెట్టి. నా పెళ్లి గురించి చెప్పాను కదా, అంతకుమించి శుభకార్యం ఏంటి
అంటుంది విసుగ్గా. ఈ భూమి మీద మీరు తప్ప ఇంకెవ్వరూ మీ పెళ్లిని శుభకార్యం అంటే ఒప్పుకోరు మేడం. వెంకీ మాటల్లో అసహనం. అదేంటయ్యో, ఏం మాట్లాడుతున్నావు? నా పెళ్లి శుభకార్యం కాదంటావా? వెంకీ సర్రున కోపంగా పైకి లేచి కళ్ళను పెద్దవి చేసి ఆవేశంగా, శుభకార్యం అంటే ఏంటో తెలుసా నీకసలు? శుభకార్యం అంటే ఆ ఇంట ఆనందాలు వెళ్లి విరుస్తాయి, సంతోషాలు సందడి చేస్తాయి, నవ్వులు పువ్వుల్లా విరబూస్తాయి. అంతేకాని దొంగతనాలు, అప్పడాల కర్రతో బొబ్బలు వచ్చేటట్లు కొట్టించుకోవడాలు, ఫిట్సులు, మంగళసూత్రాలు తెంపేయడాలు, ఇద్దరు నిండు ప్రాణాలని పొట్టన పెట్టుకోవడాలు, కింగులాంటి మనిషిని బొంగులా మార్చేయడాలు ఇవన్నీ శుభకార్యాల్లోకి రావమ్మా. వీటిని అశుభకార్యాలంటారు. నీకు నేనేం చెబుతున్నానో అర్థమవుతుందా అసలు? అని అప్పలమ్మపై ఒక్కసారిగా విరుచుకు పడిపోతాడు వెంకీ. వెంకీ పట్టరాని కోపంతో అప్పలమ్మపై అరిచేసరికి అప్పుకి బాగా కోపం వస్తుంది. సర్రున లేచి నుంచుంటుంది. అమ్మా, ఎన్ని మాటలన్నావురా? నా పెళ్లి అశుభకార్యమంటావా? నీకెంత ధైర్యంరా? నా జీవితంలో జరిగిన ఒక్కగానొక్క శుభకార్యాన్ని అశుభకార్యం అంటావా? నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు ₹1 కూడా ఇవ్వను. నన్ను అన్ని మాటలు అన్న తర్వాత కూడా ఇంకా అలా దేవ్యపు ముఖం వేసుకుని చూస్తావేంట్రా? పదా అంటూ లింగాన్ని కూడా విసుక్కునేసరికి లింగం కూడా అప్పలమ్మ వెనక బయటకు నడుస్తాడు. చక్రపాణి కంగారుగా పైకి లేచి, మేడం ఆగండి అంటూ అప్పలమ్మ వెనక పడతాడు. అప్పలమ్మ మాత్రం చక్రపాణి మాటలు పట్టించుకోకుండా బయటకు వచ్చి కారు ఎక్కబోతుంది. చక్రపాణి కార్ డోర్కి అడ్డంగా నుంచుని, వెంకీ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నిజానికి వెంకీ చాలా మంచోడు, కానీ వాడికి కూడా అప్పుడప్పుడు బుర్ర చెడిపోతుంటుంది మేడం, పాపం అంటాడు. అంటే మా ఆయనలా ఈడికి కూడా కొంచెం పిచ్చుందా అంటుంది అప్పలమ్మ. అవునండి, అందుకే నేను జాలిపడి పనిలో పెట్టుకున్నా. నిజానికి టాబ్లెట్ వేసుకుంటే ఉండదు, ఈ రోజు వేసుకోవడం మర్చిపోయి ఉంటాడు. మీరు లోపలికి పదండి. ఉదయం నుంచి మీ ఆత్మకథ ఎంతో కష్టపడి విన్నాను, రాశాను. ఇప్పుడు మీరిలా వెళ్ళిపోతే నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది మేడం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, లోపలికి పదండి మేడం అని ప్రాధేయపడేసరికి అప్పలమ్మ సరే అంటుంది. అప్పలమ్మకు నచ్చ చెప్పి తీసుకువెళ్తాడు చక్రపాణి. అయితే అప్పటికే మధ్యాహ్నం అవ్వడం వల్ల చక్రపాణి వాళ్ళిద్దరికీ భోజనం తెప్పించి పెడతాడు. చక్రపాణి వెంకీని పక్కకు తీసుకువెళ్లి కూల్ చేస్తాడు. చక్రపాణి వెంకీలు కూడా భోజనం పూర్తి చేసుకుని మళ్ళీ అప్పలమ్మ ప్రేతాత్మ కథ రాయడానికి సిద్ధపడ్డారు. మొదలు పెట్టండి మేడం అంటూనే, మీకెంతమంది పిల్లలు? కనీసం మీ పిల్లల గురించైనా చెప్పండి. అప్పలమ్మ వైపు చూస్తాడు చక్రపాణి. ఎవరి పిల్లల గురించి చెప్పమంటున్నావు అడుగుతుంది కాస్త కనుబొమ్మలు చిట్లించి. అదేంటి మేడం, మీ పిల్లల గురించే చెప్పమంటాను. ఎవరి పిల్లల గురించి చెప్పమంటాను అంటాడు నెమ్మదిగా చక్రి. వెంకీకి మళ్ళీ అప్పు ఏం చెబుతుందో అని భయం మొదలైంది. చక్రపాణి వైపు, అప్పు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంతలో అప్పలమ్మ, నాకు పిల్లలున్నారని ఎవరు చెప్పాడు నీకు అంటుంది. ఆ మాటకు చక్రపాణి అయోమయంగా, దీని గురించి ఎవరైనా చెప్పాలా మేడం? అందరి జీవితంలో జరిగేదే కదా అంటాడు చక్రి. అఘోరించావులే, ఏడిసినట్లే ఉన్నాయి నీ చచ్చు తెలివితేటలు. నన్ను చేసుకున్న వెంటనే మా ఆయన పిచ్చోడైపోయాడని సిలక్కి చెప్పినట్టు చెప్పాక కూడా పిల్లల గురించి చెప్పమంటావేంటి? ఎటకారంగా ఉందా నీకు? నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అంటుంది. అయ్యో క్షమించండి మేడం, మీ మనసు నొప్పించుంటే నేనంత దూరం ఆలోచించలేదు బాధగా మాట్లాడతాడు చక్రి. ఇది కాలుపెట్టిన తర్వాత వంశం మొత్తం పాతాళంలోకి కూరుకుపోయినట్లుంది సార్. మహాతల్లి, ఆ లెగ్గేం లెగ్గో కానీ మళ్ళీ మొలకెత్తే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ వంశానికి అని మళ్ళీ తగులుకుంటాడు చికాకుగా వెంకీ. అయ్యో పోన్లే వెంకీ, ఆవిడకు బాధగానే ఉంటుంది పిల్లలు లేకపోతే అని సానుభూతి చూపిస్తాడు చక్రపాణి. మీరెక్కువ ఫీల్ అవ్వకండి సార్, దాని ముఖంలో పిల్లలు లేరన్న బాధ ఏ మూలనైనా కనిపిస్తుందా మీకు అంటాడు వెంకీ. అలా అప్పలమ్మ తన ఆత్మకథను చెప్పుకుంటూ పోతుంది. అది వినడానికి చాలా వింతగా ఉన్నప్పటికీ వెంకీ చక్రపాణిలు వింటూ అప్పలమ్మను తిట్టుకుంటూ కథ రాస్తున్నారు. అలా సమయం సాయంత్రం 7 గంటలవుతుంది. అప్పలమ్మ ఉన్న పలంగా కంగారుగా పైకి లేచి, సరే ఇంక నేను వెళ్ళాలి, చీకటి పడేలా ఉంది అని పక్కనున్న హ్యాండ్ బ్యాగ్ని తగిలించుకుంటూ అంటుంది. అదేంటి మేడం, అలా సడన్ గా వెళ్ళిపోతే ఎలా? ఇంకాసేపుంటే మీ ఆత్మకథ పూర్తయిపోతుంది అంటాడు చక్రపాణి.
మిగిలిన కథ రేపు రాద్దుగాన్లే, ఇప్పుడు మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అసలే నాకు చీకటి పడితే భయం అంటుంది. ఎందుకో పాపం వెటకారంగా అడుగుతాడు వెంకీ. ఎందుకేటి, మా అత్త మామ వచ్చే టైం అవుతుంది. వెంకీ నివ్వెరబోయి చూస్తున్నాడు. మీ అత్త మామ చచ్చిపోయారన్నారుగా, వాళ్ళెలా వస్తారు అడుగుతాడు చక్రపాణి. అందుకే నీకు బుర్ర లేదనేది. సచ్చినోళ్ళు ఎలా వస్తారు, దెయ్యాలే వస్తారు అని అప్పు కంగారుగా అనేసరికి వెంకీ ఒక్క ఉదుటున కుర్చీపైకెక్కి దెయ్యాలై రావడమేంటి భయంగా అడుగుతాడు. అవును సార్, మమ్మల్ని తొందరగా పంపించేయండి, లేట్ అయితే ఆళ్లే వచ్చేస్తారు అని లింగం కూడా కంగారుగా చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నారు లింగం గారు? ఆవిడే తలా తోకా లేకుండా మాట్లాడుతుందనుకుంటే మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి? అమాయకంగా ముఖం పెడతాడు వెంకీ. మేం చెప్పేది నిజమే సార్. మా మేడం వాళ్ళ అత్తయ్య మావయ్య రాత్రి 11 గంటల సమయం దాటిన తర్వాత దెయ్యాల్లా మారి మా మేడం దగ్గరికి వస్తుంటారు అంటాడు లింగం. ఒక్కసారిగా వెంకీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సార్, ఏంటి సార్ వీళ్ళసలు రాత్రుళ్ళు పబ్బులు పార్టీలు పెట్టుకుంటారని తెలుసు గాని ఇలా దెయ్యాలతో మిడ్ నైట్ మీటింగ్స్ ఏంటి సార్? అసలే నాకు దెయ్యాలంటే చచ్చేంత భయం. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క దెయ్యాన్ని కూడా చూడలేదు తెలుసా? నేనేమైనా దెయ్యాలను రోజు టికెట్ కొనుక్కుని చూస్తున్నాననుకుంటున్నావా అంటాడు చక్రపాణి. అయ్యో, ఒక్క దెయ్యం సినిమా కూడా అనబోయి దెయ్యం అన్నట్లున్నాను. వీళ్ళిచ్చే షాకులకు నా బుర్ర నిజంగానే చెడిపోయింది సార్ అంటాడు. కొంపతీసి వీళ్ళు పిచ్చోళ్ళైతే కాదు కదా వెంకీ? చక్రపాణికి కూడా అనుమానం మొదలైంది. అదే అయ్యుంటుంది సార్ అంటాడు వెంకీ. చావు కబురు చల్లగా చెప్పినట్లు. ఏంటి వెంకీ నాకీ హింస? చక్రపాణిలో కూడా నిట్టూర్పు చోటు చేసుకుంటుంది. వాళ్లతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పిచ్చి వాళ్లతో సాంగత్యం ఎవరు మాత్రం కోరుకుంటారు? వాళ్ళు మౌనంగా చూస్తున్నారు. సార్, మిమ్మల్నే, మేము వెళ్ళి రేపొద్దుటే వస్తాం అంటాడు లింగం వాళ్ళ ముఖం మీద చిటికేస్తూ. వెంకీ వెంటనే లింగం గారు ఒకసారి ఇలా వస్తారా అని లింగాన్ని పక్కకు తీసుకువెళ్తాడు. ఏంటి పక్కకు రమ్మన్నారు అడుగుతాడు లింగం. మీరు పిచ్చోళ్ళు కాదు కదా అంటాడు బెదురుతూ. అనుకున్నా, ముందే అనుకున్నా. మా మేడంతో తిరిగినప్పుడే అనుకున్నా నన్ను కూడా పిచ్చోడనుకుంటారని. నిజానికి మా మేడం పిచ్చిదానిలా కనిపిస్తుంది కానీ పిచ్చిది కాదు సార్. నేను అస్సలు కాదు సార్, నన్ను నమ్మండి అని తలపై చేయి పెట్టుకుంటాడు లింగం. మరలాంటప్పుడు దెయ్యాలతో మాట్లాడడం ఏంటండి అంటాడు వెదురు చూపులు చూస్తూ. ఓ, దాని గురించా? దాని గురించి మేము రేపు చెబుతాము. ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవాలి అంటాడు లింగం. అయితే మీరు నిజంగా పిచ్చివాళ్లు కాదు అంతేనా మళ్ళీ అడుగుతాడు అనుమానం తీర్చుకోవడానికి. మళ్ళీ అదే మాట? మేం పిచ్చివాళ్లము కాదని చెబుతుంటే కోప్పడతాడు లింగం. అమ్మయ్యా, బ్రతికించావు అని గుండెలపై చేయి వేసుకుని, ఇప్పుడు చెప్పండి, మీది ఈ ఊరు కాదు కదా, ఈ రాత్రికి ఎక్కడ ఉంటారు? ఈ రోజుకి మా ఆఫీస్లోనే రెస్ట్ తీసుకోండి, మా గురువుగారిని నేనొప్పిస్తాను అంటాడు వెంకీ. ఇక్కడా? ఆశ్చర్యంగా చూస్తాడు లింగం. అవునండి, ఇక్కడే. ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఏం వస్తారు, ఇంకేం మాట్లాడకండి అని నచ్చ చెప్పి లోపలికి వెళ్ళి చక్రపాణిని అప్పుని కూడా ఒప్పిస్తాడు. అలా కాసేపు నచ్చ చెప్పగా అప్పు కూడా అక్కడ నిద్రపోవడానికి ఒప్పుకుంటుంది. వెంకీ చక్రపాణిలు రేపటి రోజు కోసం కోటి ఆశలతో ఇళ్లకు వెళ్లిపోతారు. మరునాడు ఉదయం 6 గంటలకు. పుష్ప, తొందరగా లేసి వంట చెయ్యి అని పక్కనున్న భార్యను గట్టిగా తడుతున్నాడు వెంకీ. అబ్బా, కాసేపు పడుకుంటానండి, రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. ఆ 1.5 కోటి గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. నేను కూడా దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నా. నాకు కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. అలా అని ఇప్పుడు లేవకుండా పడుకున్నానా పుష్ప? లేగు. ఆఫీస్ 10ంటికి కదా అండి, బద్ధకంగా మాట్లాడుతుంది పుష్పవల్లి. ఈ రోజు 8ంటికల్లా వెళ్ళిపోతానని చెప్పాను కదా. ఇలా పడుకునుంటే మన కలలు కళ్ళల్లానే ఉంటాయి. తొందరగా లెగు పుష్ప. సరే సరే, మీరెళ్ళి రెడీ అవ్వండి అని పైకి లేస్తుంది పుష్ప. కాసేపటి తర్వాత. పుష్ప, త్వరగా, అక్కడ ఆ మహాతల్లి మా కోసం ఎదురు చూస్తుంటుంది. అసలే కొంచెం తేడా మనుషులా ఉంది. లేట్ అయితే వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. షర్టు వేసుకుంటూ గట్టిగా వంటగదిలోకి వినిపించేలా అంటాడు వెంకీ.
అబ్బా వస్తున్నానండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ కొంచెం తేడా కాదు, బాగా తేడా మనిషిలా అనిపిస్తుంది. అయినా ఆ ఆత్మకథ ఎవరైనా చదువుతారా అసలు? ఆవిడ పిచ్చి కాకపోతే క్యారియర్ వెంకీకి ఇస్తుంది. అదంతా మనకెందుకు పుష్ప? రాయమన్నట్లు రాసి మనకొచ్చేది మనం చేజిక్కించుకోవడమే. బ్యాగ్ తీసుకుంటూ అంటాడు వెంకీ. సరే, సాయంత్రం వచ్చేటప్పుడు నీ భర్త లక్షాధికారిగా వస్తాడు. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఆరతి పళ్ళెంతో సిద్ధంగా ఉండు అంటూ బయటకు వచ్చేస్తాడు వెంకీ. కాసేపటి తర్వాత వెంకీ చక్రపాణి కన్నా ముందే ఆఫీసుకు చేరుకుంటాడు. వెంకీ కంగారు పడ్డట్లే బయట అప్పలమ్మ కారు లేదు. ఆఫీస్ తలుపులు కూడా తీసి ఉండడంతో లింగం ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకుని గబగబా లోపల అడుగు పెడతాడు వెంకీ. లోపల ఎవరూ బయటకు వచ్చి చూస్తాడు. బయట కూడా ఎవరూ ఉండరు. ఆ చుట్టుపక్కల అంతా వెతుకుతాడు. వాళ్ళు ఎక్కడా కనిపించకపోయేసరికి వాళ్ళ గురించి ఆలోచిస్తూ చక్రపాణికి ఫోన్ చేస్తాడు. అప్పుడే చక్రపాణి కూడా ఆ గదిలో అడుగు పెడుతుండడంతో ఫోన్ ఆఫ్ చేసి, సార్ వీళ్ళెక్కడా అంటాడు. బయట కారు కనిపించకపోయేసరికి నేనే నిన్ను అడుగుదామనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళుంటారంటావు అంటాడు చక్రపాణి. ఏమో సార్, ఎంతో ఆశతో వస్తే వీళ్ళేంటి సార్ ఇలా చేశారు? నిరుత్సాహంగా మాట్లాడతాడు వెంకీ. అవును వెంకీ, అసలు మనకు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్లు? ఫోన్ నెంబర్ ఇచ్చాంగా, ఒక్క ఫోన్ అయినా చెయ్యాలి కదా అంటాడు చికాకుగా. అవును సార్, అసలు వస్తారంటారా? అనుమానంగా చూస్తాడు వెంకీ. అలా అంటావేంటి వెంకీ? రాకపోతే నిన్న మనం పడ్డ కష్టమంతా వృధాయేనా? అలా ఏం జరగదులేండి సార్, కంగారెందుకు, కాసేపు వెయిట్ చేద్దాం, టిఫిన్ చేయడానికి వెళ్ళుంటారు అని చెబుతాడు వెంకీ. అలా ఇద్దరూ అప్పలమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అప్పలమ్మ రాలేదు. చాలా సమయం గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న తర్వాత వాళ్ళ గురించి ఏదైనా క్లూ వదిలి వెళ్లారేమో అని రూమంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ ఆత్మకథ రాసిన పుస్తకంలో ఒక చిన్న కాగితం మడత పెట్టి కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తాడు చక్రపాణి. అందులో అనకాపల్లి అని ఊరి పేరు మాత్రం రాసి ఉండేసరికి, ఏంటి వెంకీ ఇదొక్కటే ఉంది? పేపర్ చూపిస్తూ అడుగుతాడు. వెంకీ గబాలున ఆ చీటీ చేతిలోకి తీసుకుని చూస్తూ, అంటే మనల్ని అనకాపల్లి రమ్మని చెప్పారేమో సార్. అక్కడికెందుకు? బహుశా ఏదైనా అర్జెంటు పని పడుంటుంది, అందుకు వెళ్ళిపోయుండొచ్చు. మనకు మనీ ఇవ్వడం కోసం రమ్మనుంటారు. అవును సార్, అదే అయ్యుంటుంది. ఎలాగో ఆత్మకథ కూడా అయిపోవస్తుంది కదా, అది అక్కడే పూర్తి చేసి మన డబ్బులు మనం తెచ్చేసుకుందాం. అంతేనంటావా? కానీ అంత దూరం అవసరమంటావా? లక్షలు కావాలంటే తప్పదు సార్. ఆ మాత్రం కూడా కష్టపడకుండా డబ్బులు వచ్చి పడిపోవాలంటే ఎలా సార్? తప్పదు, ఇప్పుడే బయలుదేరదాం అని సలహా ఇస్తాడు వెంకీ. ఇక డబ్బు మీదున్న ఆశతో కారులో అప్పలమ్మ కోసం అనకాపల్లి బయలుదేరారు ఇద్దరు. సాయంత్రానికి అనకాపల్లి చేరుకున్నారు. పల్లెటూరు కావడంతో ఆ ఊరంతా ఎక్కడా చూసినా ప్రశాంతంగా ఉంది. అందులోనూ సాయంత్రం సమయమేమో ఆహ్లాదాన్ని కూడా వెంటేసుకుంది. ఆ ఊరిలోకి రాగానే, సార్ చూసారా పల్లెటూరు ఎంత బాగుందో అంటాడు వెంకీ మైమరచిపోయి. అవును వెంకీ, సరదాల కోసమని ఆ సిటీల్లో మగ్గిపోతున్నాం, కానీ నిజానికి పల్లెటూరులో ఉండే ఆనందం ముందు ఆ సిటీ లైఫ్ ఎందుకు పనికొస్తుంది చెప్పు? అవును సార్, సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్న మనుషులకి ఆ సంపాదన కష్టాన్ని మిగులుస్తుంది తప్ప సుఖపడే సమయాన్ని ఇవ్వలేకపోతుంది. వెంకీ, అదిగో అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు చూడు, వెళ్ళి అప్పలమ్మ గురించి అడుగుదాం అని కార్ బ్రేక్ సడన్ గా వేస్తాడు చక్రపాణి. తొందరగా పదండి సార్. కార్ దిగుతారు ఇద్దరు. ఇదిగో పిల్లలు, అప్పలమ్మాదేవి గారి ఇల్లెక్కడా అడుగుతాడు వెంకీ. ఆ పిల్లలు ఒక్కసారిగా నవ్వేసి, అప్పలమ్మదేవా, మా ఊళ్ళో ఆ పేరుతో ఎవరూ లేరు అంటూ వెంటనే వాళ్ళ ఆట మొదలెట్టేశారు. అయినా పిల్లల్ని అడిగితే ఏం తెలుస్తుంది సార్? అదిగోండి అక్కడ ఆడవాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు, వాళ్లను అడుగుదాం పదండి అంటాడు వెంకీ. సరే పద అంటూ ఆ ఆడవాళ్ల దగ్గరకు నెమ్మదిగా నడుస్తున్నారు ఇద్దరు. ఆ ఆడవాళ్లలో వీళ్ల రాకను గమనించిన ఒక వ్యక్తి, దుర్గక్క ఒకసారటి చూడు, కళ్ళు పెద్దవి చేసి వీళ్ల వైపు వస్తున్న వెంకీ చక్రపాణిలను చూపిస్తుంది. ఎవరంటావే, పట్నమోళ్లలా ఉన్నారు అంటుంది దుర్గ వాళ్ల వైపే చూస్తూ.
అక్కడున్న మిగిలిన ఆడవాళ్లు కూడా వీళ్ళనే చూస్తున్నారు. వెంకీ చక్రపాణి కూడా వాళ్ళ వైపే చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇంతలో లక్ష్మి, నాకెందుకో వాళ్ళను చూస్తుంటే మొన్న మంగమ్మత్త మెళ్ళలో తాడు తెంపేసినాళ్లేమో అనిపిస్తుందే అంటుంది నెమ్మదిగా. చూడడానికి అలా లేరు కదే అంటుంది దుర్గా. నీ ముఖం ఈ మధ్య దొంగలా ఉండట్లేదక్క, ఇలా దొరల్లా తయారయ్యే వస్తున్నారంట బెదిరించినట్లు చెబుతుంది లక్ష్మి. ఇంతలో పద్మ కూడా లక్ష్మికి వంత పాడుతూ, అవునే దుర్గక్క, మొన్న మంగమ్మత్త మెళ్ళలో చైన్ తొబ్బేసిన వాళ్ళు కూడా ఇలాగే టిప్ టాప్ గా తయారయ్యే వచ్చారంట అంటుంది. అవునా అంటూ అందరూ భయంతో వాళ్ళని చూస్తూ నోళ్ళెళ్ళబడతారు. వీళ్లకు అదేం అర్థం కాక ఇంకొంచెం వేగంగా వీళ్ల వైపు వస్తున్నారు. వీళ్ళు ముందుకు అడుగులు వేస్తుంటే వీళ్లను దొంగలనుకుని ఆ ఆడవాళ్లు వెనక్కి అడుగులు వేస్తూ, ఉసే మన వైపే వస్తున్నారే వాళ్ళు, ఆ నల్ల చొక్కా వేసుకున్నాడైతే మొత్తం దొంగ కోళ్లు పట్టేవాడిలానే ఉన్నాడే అంటుంది దుర్గా. అవునక్క, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండే అనుకుంటూ వెనక్కి వెళుతున్నారు. అదేంటి వెంకీ, వాళ్ళు మనల్ని చూసి అలా వెళ్ళిపోతున్నారేంటి? అవును సార్, పల్లెటూరు వాళ్ళు కదా, మనల్ని చూసి కాస్త సిగ్గుపడుతున్నట్లున్నారు పాపం. వాళ్ళ ముఖాలు చూస్తుంటే సిగ్గుతో వెనక్కి వెళ్తున్నట్లు అనిపించట్లేదు వెంకీ. మీకు అన్ని అనుమానాలే సార్, వాళ్ళు ఎలా వెనక్కి వెళ్ళినా మనం మాత్రం ముందుకు వెళ్ళక తప్పదు, కాస్త ఫాస్ట్గా పదండి అంటూ కాస్త నడకలో వేగాన్ని పెంచాడు. వీళ్ళ వేగాన్ని గమనించిన వాళ్ళు ఇంకా భయపడిపోయారు. అక్క, వాళ్ళు వచ్చేస్తున్నారు, తొందరగా పదండి అని దుర్గా అనగానే ఒక్కసారిగా మెరుపు తీగల్లా ఉరుక్కుంటూ కింద మీద పడుతూ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు క్షణంలో జారుకుంటారు. వీళ్ళు మాత్రం వాళ్ళ పరుగులు చూసి ఆశ్చర్యపోయి ఉన్న చోటే ఆగిపోతారు. వెనక ఎవరినైనా చూసి పరిగెత్తారా అన్నట్లు వెనక చూస్తారు. వెనకాల ఎవరూ లేకపోయేసరికి, అదేంటి వెంకీ, వాళ్ళు మనల్ని చూసి అంతలా జడిసిపోతున్నారు, మన ముఖాలు మరీ అంత భయంకరంగా ఉంటాయా సార్? ఇప్పటి వరకు లేవనే అనుకున్నాను వెంకీ, కానీ వీళ్ళ పరుగులు చూశాక నాకు అనుమానంగానే ఉంది అని అక్కడే ఆగిపోయి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఆ ఆడవాళ్లు వెళ్లిన ప్రతి ఇంట్లోంచి ఒక్కో మగ వ్యక్తి చేతిలో పెద్ద కర్రలు పట్టుకుని రావడం కనిపిస్తారు. వాళ్ళు ఒక చేత్తో లుంగిని పైకి పట్టుకుని ఇంకో చేత్తో పెద్ద కర్రను పట్టుకుని రౌడీల్లా నడిసొస్తుంటే వాళ్ళెందుకు పరిగెత్తినట్లు, వీళ్ళెందుకు ఆవేశంగా వస్తున్నట్లు అయోమయంగా ముఖం పెడతాడు చక్రపాణి. అయ్యో, మీరు నాకన్నా అయోమయంలా ఉన్నారేంటి సార్, వాళ్ళు మనల్ని దొంగలనుకుంటున్నట్లున్నారు, వెనక్కి పోదాం పదండి సార్ అని 2 అడుగులు వెనక్కి వేస్తాడు. చక్రపాణి కూడా వచ్చే వాళ్ళ ఆవేశం చూసి భయపడి వెనక్కి అడుగులు వేస్తున్నాడు. వాళ్ళు వేగాన్ని పెంచి, ఆగండ్రా దొంగ వెదవల్లారా, ఆడోళ్ల మెల్ల తాళ్ళు లాగేద్దామని వచ్చారా అని కళ్ళెర్ర చేసి పెద్దగా అరుచుకుంటూ పరిగెత్తేసరికి, సార్ ఇంకా నడుస్తున్నారేంటి సార్, పరిగెత్తండి తొందరగా అని పరుగు లంకించుకుంటాడు వెంకీ. నేను కూడా వస్తున్నాను వెంకీ అంటూ చక్రపాణి కూడా ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా పరిగెడుతున్నాడు. ఆగండ్రా, ఈ రోజు మీరు మా చేతుల్లో చావాల్సిందే అంటూ వీళ్ళు కూడా అంతే వేగంగా పరిగెడుతున్నారు. వెంకీ ఆయాసపడుతూ, అడ్రస్ కోసం వస్తే అలా ఎలా చంపేస్తారు సార్ అంటాడు. దీనంతటికీ కారణం నువ్వే కదా, ముందు నిన్ను చంపేయాలి. అయ్యో, వాళ్ళకు దొరికితే ఇద్దరిని చంపేస్తారు, తొందరగా కారు ఎక్కేద్దాం పరిగెత్తండి సార్ అని కారులో ఎక్కి కూర్చుంటాడు. చక్రపాణి కూడా వాళ్లకు దొరకకుండా కారు ఎక్కేసి కారు వేగంగా ముందుకు పోనిస్తాడు. వాళ్లలో ఒకడు, తప్పించుకున్నారా నా కొడుకులు అని కోపంగా కర్ర విసిరేసరికి అది కారు అద్దానికి తగిలి పగిలిపోతుంది. అది చూసి ఆశ్చర్యపోయిన వెంకీ, అమ్మా ఏం వేశాడు సార్, వీడెవడో కానీ ఒలింపిక్స్ కు వెళ్తే గోల్డ్ మెడల్ వస్తుంది సార్ అంటాడు ఆశ్చర్యంగా. అప్పటికే బాగా ఒళ్ళు మండిపోయి ఉన్న చక్రపాణి తన కారు అద్దం పగిలిపోవడం తట్టుకోలేక కార్ డోర్ లాక్ తీసి వెంకీని బయటకు తోసేస్తాడు. వెళ్లి వాణ్ణి ఒలింపిక్స్ లో జాయిన్ చేసిరా అని డోర్ వేసి ముందుకు పోనిస్తాడు. సార్ ఆగండి సార్ అని కారు వెనక పరిగెడుతున్నాడు వెంకీ. వెంకీని చూసిన వాళ్ళు, అరే ఒకడు దొరికాడు తొందరగా పట్టుకోండిరా అని వెంకీని పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. సార్ ఆగండి సార్, వీళ్ళు రన్నింగ్ రేస్ లో కూడా ఫస్ట్ వచ్చేలా పరిగెడుతున్నారు సార్, దొరికితే చంపేసేలా ఉన్నారు సార్, డోర్ తీయండి సార్ ప్లీజ్ సార్ అని వెంకీ ప్రాధేయపడుతూ పరిగెడుతున్నాడు. అయితే వాళ్ళందరినీ కూడా ఒలింపిక్స్ లో జాయిన్ చేసిరా అంటాడు కోపంగా చక్రపాణి.
సార్ అలా అనకండి సార్, మీరు ఇప్పుడు నన్ను ఎక్కించుకోకపోతే వాళ్ళు నన్ను నరకంలో జాయిన్ చేసేస్తారు సార్, తొందరగా తీయండి సార్. జాలిగా అడిగేసరికి చక్రపాణి కారు ఆపి వెంకీని ఎక్కించుకుంటారు. అమ్మో, వీళ్ళేం మనుషులు సార్, అసలు ఎవరో ఏంటో కనుక్కోకుండా ఎలా తరుముతున్నారు? వెంకీ ఆయాసంగా మాట్లాడతాడు. ఊళ్ళోకి వచ్చిన వెంటనే ఏం మాట్లాడుకున్నామో ఒక్కసారి గుర్తు తెచ్చుకో వెంకీ అంటాడు చక్రపాణి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సార్, ఎలాగైతే ఈ మూర్ఖుల చేతిలోంచి తప్పించుకున్నాం, ఆ మహాతల్లి ఎక్కడ చచ్చిందో తెలుసుకుంటే తొందరగా మన డబ్బులు మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. అసలు ఆ పిచ్చిదాని ఊరు ఇదేనంటావా వెంకీ? ఇది కాకపోతే ఆ చీటీ ఎందుకు పెట్టుంటుంది సార్? అనవసరంగా పిచ్చిదాని మాటలు పట్టించుకుని ఇంత దూరం వచ్చామేమో అంటాడు చక్రపాణి. సార్, ఆ వచ్చే పెద్దాయన్ని అడుగుదాం, ఒకసారి కారు ఆపండి. అమ్మో, ఆయన కూడా మనల్ని దొంగలనుకుంటే? అలా ఏమనుకోడు సార్, అయినా 3 కొప్పులు కలిస్తేనే ప్రమాదం అంటే మనం 10 కొప్పులు ఉన్న చోటికి వెళ్ళాం, అందుకే అలా జరిగింది. ఇప్పుడు అలా జరగదులేండి, కారు ఆపండి సార్ అంటాడు వెంకీ. తెల్ల పంచ కట్టుకుని సైకిల్ మీద వస్తున్న ఆ పెద్దాయన దగ్గర కారు ఆపుతాడు చక్రపాణి. వెంకీ, వెళ్ళి అడుగు. వెంకీ కారు దిగి, ఇదిగో పెద్దాయన, ఈ ఊళ్ళో తింగరాజు అప్పలమ్మదేవి గారి ఇల్లెక్కడా అంటాడు. ఆ ముసలాయన వీళ్ల వంక విచిత్రంగా చూస్తూ, అదేం పేరది, అంత విచిత్రంగా ఉంది, ఆ పేరుతో మా ఊళ్ళో ఎవరూ లేరు అంటాడు చికాకుగా. ఆ మాటతో వెంకీలో ఒక్కసారిగా నిరుత్సాహం. రెండోసారి అడగడానికి భయమేసి, సరే థ్యాంక్స్ అని చెప్పేసి కారు ఎక్కేస్తాడు. ఏమన్నారు వెంకీ? ఆ పేరు గల వాళ్ళెవరూ ఈ ఊళ్ళో లేరన్నారు సార్, ఆ అప్పలమ్మ మనల్ని మోసం చేసిందేమో సార్ అంటుండగా వెంకీ ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నీరసంగా అడుగుతాడు వెంకీ. హలో, నేను అప్పలమ్మని. మేడం, మీరా? ఎక్కడున్నారు? మీ ఊళ్ళోనే ఉన్నాం, మీ ఇల్లెక్కడా ఆతురతగా అడుగుతాడు వెంకీ. మీరు కొంచెం ముందుకొస్తే రోడ్డుకు కాస్త లోపలికి ఎడం పక్కన ఒక పెద్ద మేడ కనపడుతుంది, అదే మా ఇల్లు, వచ్చేయండి అంటుంది అప్పలమ్మ. చాలా థ్యాంక్స్ మేడం, ఇప్పుడే వచ్చేస్తాం అంటూ ఫోన్ పెట్టేసి, సార్, అప్పలమ్మ ఫోన్ చేసింది సార్, అడ్రస్ చెప్పింది, కాస్త ముందుకు వెళితే రోడ్డుకు ఎడమ పక్కన ఒక పెద్ద మేడ ఉంటుందంట సార్, అక్కడ ఆపండి అంటాడు వెంకీ. అలా 5 నిమిషాలు ప్రయాణించిన తర్వాత, వెంకీ, అదిగో అదేనంటావా? సడన్ బ్రేక్ వేస్తాడు చక్రపాణి. అదే అనుకుంటా సార్, కానీ బాగా పాడుపడిన బంగ్లాలా ఉందేంటి సార్? ఆ బంగ్లా చుట్టూ చెట్లు తుప్పలు బాగా పెరిగిపోయాయి, అసలు అందులో మనుషులు ఉంటారంటావా? అదే సార్, నాకు అదే అనిపిస్తుంది, చూడడానికే భయం వేస్తుంది. ఇది అయ్యుండదులేండి, కాస్త ముందుకు పోనివ్వండి అనేలోపు మళ్ళీ వెంకీ ఫోన్ మోగుతుంది. హలో, ఎవరు? ఆ బంగ్లా వైపే చూస్తూ అడుగుతాడు వెంకీ. నేనే అప్పలమ్మని మాట్లాడుతున్నాను, ఇక్కడే, మీరు చూసిందే మా ఇల్లు, దిగి లోపలికి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను అంటుంది అప్పు. అదేనా మేడం, ఆ ఇల్లు బాగా పాడుబడిన ఇల్లులా ఉంది, అందులో ఎలా ఉంటున్నారు మేడం? అవన్నీ నీకు అనవసరం, నీకు డబ్బులు కావాలంటే నా ఆత్మకథ రాసిన పుస్తకాన్ని తీసుకురండి అంటుంది. సరే మేడం, వస్తున్నాం. సార్, దిగండి, అదే వాళ్ళ ఇల్లంట అని వెంకీ బుక్ చేత్తో పట్టుకుని కిందకు దిగుతాడు. చక్రపాణి కూడా దిగుతాడు. ఆ ప్రదేశం చాలా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడే చీకటి కూడా పడుతుండడంతో అప్పలమ్మ ఆ ఇంట్లో ఉందని తెలిసి కూడా వెంకీ చక్రపాణిలు ఆ ఇంటి వైపుకు వెళ్ళలేకపోతున్నారు. మీరు ముందు పదండి. ఏంటి వెళ్ళేది, నువ్వే ముందెళ్ళు అని వెంకీని ముందుకు తోస్తాడు చక్రపాణి. అలా ఎలా కుదురుతుంది సార్, మీరు వయసులో పెద్దవారు, పైగా మా గురువు గారు, మీ అడుగుజాడల్లో నేను నడవాలి కానీ మీ ముందు నడుస్తుంటే ఏం బాగుంటుంది చెప్పండి అంటాడు తెలివిగా. నీ వెధవ తెలివితేటలు నా దగ్గర చూపించకు వెంకీ, పద, ఇద్దరు చేతులు పట్టుకుని కలిసి వెళ్దాం అని వెంకీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు చక్రపాణి. ఏంటి సార్, మీరేదో పెద్ద ధైర్యవంతులు అనుకున్నాను, మీరు నాకన్నా పిరికివారిలా ఉన్నారే నవ్వుతాడు వెంకీ. ఎక్కువగా నవ్వకు వెంకీ, టైం వేస్ట్ చేయకుండా ముందుకు పద అంటాడు చక్రపాణి కాస్త కోపంగా. ఇద్దరూ ఆ గడ్డి తుప్పలను తప్పించుకుంటూ భయంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. వెనక నుంచి కుక్కలు పెద్దగా అరుస్తున్నాయి. నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకుని ముందుకు నడుస్తున్నారు. ఇక కాస్త దూరంలో ఇంటి ప్రాంగణంలోకి వెళ్ళిపోతామనగా, ఓయ్ బాబూ, ఒక కేక వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తారు. ఒక 40 ఏళ్ల వయసు దాటిన ఆడమనిషి నుదుట పెద్ద బొట్టు, ఎర్రని చీరకట్టుతో నుంచుని ఉంది.
వీళ్ళు ఆవిడ వంక తీక్షణంగా చూస్తున్నారు. ఎవరు కావాలి మీకు అంటుంది మళ్ళీ. మేము అప్పలమ్మాదేవి గారి గురించి వచ్చామండి. ఆవిడను కలవడానికి వెళుతున్నాం అంటాడు వెంకీ. వెళ్తే చేస్తారు. అప్పలమ్మాదేవి చచ్చి 100 ఏళ్లు దాటిపోతుంది. వెనక్కి రండి అని కళ్ళెర చేస్తుంది ఆ పెద్దావిడ. అప్పలమ్మాదేవి చనిపోయిందని ఆ పెద్దావిడ నోట మాట విన్న వెంటనే చక్రి వెంకీ ఇద్దరు కళ్ళను అమాంతం పెద్దగా తెరిచి ఒకరినొకరు భయంగా చూసుకుంటారు. ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడని మేము నిన్నే కలిశాము అంటారు. ఈ మొదటి భాగం. రెండో భాగం త్వరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.